Thank you, Anirudh, for inviting me. సో నా పేరు వంశీకృష్ణ అండి. పుట్టి పెరిగిందంతా ఆంధ్రాలోని కడప జిల్లా మాది. నేటివ్ ఎర్రగుంట్ల కడప దగ్గర. సో చెన్నైకి వచ్చి 2002లో ఎడ్యుకేషన్ అవ్వగానే ఇటు చెన్నైకి వచ్చేసాను. సో 2002 నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉంటున్నాను. సో మధ్యలో 2012 నుంచి 2014 2 సంవత్సరాలు పిరమిడ్ వ్యాలీకి షిఫ్ట్ అయ్యాను. సో పిరమిడ్ వ్యాలీలో కంప్లీట్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ మేనేజర్గా ఉన్నాను. సో కంప్లీట్ పిరమిడ్ వ్యాలీలో జరిగేటువంటి స్ట్రక్చర్స్ ఆ 2 సంవత్సరాలు కంప్లీట్గా నా హ్యాండ్ ఓవర్లో జరిగింది. సో నేను 2002లో చెన్నైకి వచ్చిన తర్వాత ఇక్కడ షెల్టర్ ప్రమోషన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ కౌన్సిల్ అని ఒక ఎన్జిఓలో జాబ్ చేరాను. అక్కడ లో కాస్ట్ హౌసింగ్ మీద రీసెర్చ్ జరుగుతుంది. సో లో కాస్ట్ హౌసింగ్ లో రూరల్ టెక్నాలజీస్ ఎస్పెషల్లీ. సో ఏ విధంగా మనము ఇల్లులు కడితే తక్కువ ఖర్చులో కంప్లీట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్స్ అనేటువంటి దాని మీద రకరకాలుగా రీసెర్చ్ చేస్తూ, అందులో ఏంటంటే ఎస్పెషల్లీ పిరమిడ్ షేప్ లో ఒక ఇల్లు కట్టినట్టయితే ఆ పిరమిడ్ కి 4 ట్రయాంగిల్స్ ఉంటాయి. అంటే నాలుగు సైడ్స్ ఉంటాయి. ఒక్కొక్క సైడ్ చూస్తే కదా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటాం. సో ఈ 4 ట్రయాంగిల్స్ కలిస్తే పిరమిడ్ ఫామ్ అవుతుంది. ఆ 4 సైడ్స్ టెక్నికల్ స్ట్రక్చరల్ గా కనెక్ట్ చేస్తే, సో కనెక్ట్ చేసి ఆ స్ట్రక్చర్ ని ఒక పిరమిడ్ ఒక ఇల్లు పిరమిడ్ షేప్ లో కట్టినట్టయితే ఎలాంటి భూకంపం వచ్చినా, ఎలాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా, అది సునామీ కానివ్వండి, లేదంటే ఒక టోర్నడో, ఒక తుఫాన్ లాంటిది, సుడిగాలి అంటారు కదా, అలాంటిది ఎంత పవర్ఫుల్ గా వచ్చినా కూడా పిరమిడ్ స్ట్రక్చర్ తట్టుకొని నిలబడుతుంది అనేటువంటి ఆస్పెక్ట్ లో ఒక స్ట్రక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సైంటిఫికల్ గా, ఒక హౌసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్ జరిగిన తర్వాత ఆ యొక్క టెక్నాలజీని స్టీల్ స్టిఫెన్ ఫెరోక్రీట్ అంటారు. సో ఆ టెక్నాలజీని మేమేం చేస్తామంటే పాలిటెక్నిక్ కాలేజెస్ లో, ఇంజనీరింగ్ కాలేజెస్ లో, తర్వాత ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ కి సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్జిఓస్, ఎస్పెషలీ ఈ రూరల్ టెక్నాలజీస్ ని బాగా స్ప్రెడ్ చేసేటువంటి ఎన్జిఓస్, వాళ్ళు చాలా తక్కువలో ఇల్లులు కట్టిస్తూ ఉంటారు. నో ప్రాఫిట్, వితౌట్ ప్రాఫిట్స్ తో. సో అలాంటి వాళ్ళని ఇన్వైట్ చేసి ఒక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అలాగా మేఘాలయకి వెళ్ళాము ఒకసారి, నార్త్ ఈస్ట్. ఎందుకంటే నార్త్ ఈస్ట్ లోనే మనకి భూకంపాలు నెలకు ఒకసారి అట్లా పలకరిస్తుంది. రిచర్డ్ స్కేల్ 3-4 ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. సో మేఘాలయలో ఎస్పెషలీ ఆ 7 స్టేట్స్, ఆ 7 సిస్టర్స్ అంటారు, ఆ 7 స్టేట్స్ ని. సో మేఘాలయ, అస్సాం, మణిపూర్, నాగాలాండ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, సో ఇవన్నీ కలుపు టోటల్ 7 స్టేట్స్ లో ఎస్పెషలీ అక్కడ మేఘాలయలో షిల్లాంగ్ అనే ఒక మేఘాలయ రాజధాని, అక్కడికి వెళ్ళి 2002లో అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఫస్ట్ పిరమిడ్ అక్కడ కట్టాం. కట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ కొంత ఇచ్చిన తర్వాత అటు నుంచి మేఘాలయ నుంచి రిటర్న్ ఆంధ్రాకి వస్తున్నప్పుడు ఫ్రెండ్ మధ్యలో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాకు పిరమిడ్స్ కావాలి అంటే కదా, ఆంధ్రాలో పిరమిడ్స్ ఎందుకు, ఇదే భూకంప ప్రాంతం కాదు కదా, ఇది భూకంపాలు వచ్చేటువంటి ప్రాంతం కాదు కదా అన్నప్పుడు, లేదు భూకంపాల కోసం కాదు, మేము వచ్చేసి ధ్యానం కోసం పిరమిడ్స్ కావాలి మాకు, ధ్యానానికి పిరమిడ్స్ కి ఏం సంబంధం అన్నప్పుడు, అలా తను నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే, పిరమిడ్ అనేది ఇంతవరకు ఒక కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఎర్త్క్వేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి మాత్రమే చూసాము, స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా ఒకటి ఉంది ఓకే అని చెప్పి, తర్వాత ఎన్నో బుక్స్ చదివి అందులో ఉన్న విషయాలు తెలుసుకొని తర్వాత
దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్లు చేయడం మొదలుపెట్టారు. సో ఈ జర్నీలోనే 2002లోనే పిరమిడ్స్ గురించి చెప్పినప్పుడు, ధ్యానం గురించి చెప్పినప్పుడు ఎవరికైతే ఏ ఫ్రెండ్ అయితే అడిగాడో తన కోసం కడప జిల్లాలో రాజంపేటలో ఫస్ట్ పిరమిడ్ కట్టడం జరిగింది. అంటే నా యొక్క కెరియర్లో కట్టిన తర్వాత ఆ కట్టేటువంటి ప్రాసెస్ లోనే పత్రి గారిని కలిశాను, గురువు గారిని కలిశాను. కలిసినప్పుడు ఆయన గురువు గారు స్పెసిఫిక్ గా అడిగారు, ఏ యాంగిల్ తో కడుతున్నావు, ఏ డైరెక్షన్ చెక్ చేసావా లేదా అన్నప్పుడు ఆయన ఆల్రెడీ ఫ్రెండ్స్ చెప్పారు 51 డిగ్రీ 51 మినిట్స్ ఆ పిరమిడ్. ఈ పిరమిడ్ చూస్తే ఈ యాంగిల్, ఈ ఇంక్లినేషన్ విత్ 90 degrees విత్ రెస్పెక్ట్ టు బేస్, ఇది ఇలా బెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 51 డిగ్రీ 51 మినిట్స్ 14 seconds అంటారు. సో ఇక్కడ మెయింటైన్ చేస్తే ఇది ఎలాగో టాప్ నుంచి చూస్తే స్క్వైర్ గా ఉంది కాబట్టి 4 వైపులా డబుల్ సిమెట్రీ, ఇటు డైరెక్షన్ కానీ అటు డైరెక్షన్ కానీ. సో 4 వైపులా డబుల్ సిమెట్రీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో ఇది ఒక సాక్రెడ్ జామెట్రీ, దీనికంటూ ఒక డైమెన్షన్స్ ఉన్నాయి ఆ 51 డిగ్రీ 51 మినిట్స్ లో. తర్వాత ఈ నార్త్ సౌత్ ఈ పిరమిడ్ ఉంది కదా, సో ఈ ఎనీ వన్ సైడ్ మీరు చూసినట్టయితే ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ దీనికి పక్కన పెట్టినప్పుడు ఈ కంపాస్ లో ఉన్నటువంటి నార్త్ సౌత్ నీడిలు, తర్వాత ఈ సైడ్ రెండు ఒకే ప్యారలల్ గా ఉండాలి, కోయిన్సైడ్ అవ్వాలన్నమాట. ఆ కోయిన్సైడ్ అయినప్పుడు యాక్చువల్ గా మనం చూడాల్సింది ట్రూ నార్త్. బట్ మనకి ఫోన్ లో కానీ తర్వాత ఈ స్టేషనరీ షాప్ లో దొరికేటువంటి ఈ కంపాస్ లో కానీ మ్యాగ్నెటిక్ నార్త్ చూపిస్తుంది. సో మ్యాగ్నెటిక్ నార్త్ కి ట్రూ నార్త్ కి మధ్యలో ఏముంటుందంటే, మధ్యలో ఆ డిఫరెన్స్ ఏమంటారంటే డిఫ్లెక్షన్ అంటారు. ఆ డిఫ్లెక్షన్ ఎస్పెషల్లీ ఇండియాలో వచ్చేసి మ్యాగ్నెటిక్ నార్త్ కి ట్రూ నార్త్ కి అరౌండ్ 1 డిగ్రీ నుంచి 1.1 డిగ్రీ 20 మినిట్స్ అన్నమాట. 1 డిగ్రీ 20 మినిట్స్ అంటే 1.3 డిగ్రీ వేరియేషన్ ఉంటుంది. అలాగే మనము టువర్డ్స్ ఇటు మలేషియా సైడ్కి వెళ్తే ఎస్పెషలీ బాలి, సింగపూర్, తర్వాత కోలాలంపూర్ ఈ డైరెక్షన్ చూస్తే కదా మ్యాగ్నెటిక్ నార్త్ ట్రూ నార్త్ రెండు ఒకే 0 degrees అన్నమాట. అదే టువర్డ్స్ మనము ఇటు మిడిల్ ఈస్ట్కి వెళ్తే కనుక 2.3 డిగ్రీ దగ్గర నుంచి 3 degrees వరకు వేరియేషన్ అవుతూ ఉంటుంది. సో మనం ఎక్కడ కడుతున్నాం, ఏ దేశంలో కడుతున్నాం, ఏ ప్రాంతంలో కడుతున్నాం, దాన్ని గమనించుకొని మనము ఆ పిరమిడ్ ని డైరెక్షన్ ఓరియంటేషన్ చూడాల్సి వస్తుంది. సో పిరమిడ్ లో ఈ ఇంక్లినేషన్ 51 డిగ్రీ 51 మినిట్స్, తర్వాత ఆ ఓరియంటేషన్, ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ రెండు బేస్ చేసుకొని మనం పిరమిడ్ కట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ పిరమిడ్ ఆ పర్టికులర్ పారామీటర్స్, అంటే మన గీజా పిరమిడ్ పారామీటర్స్ తీసుకుంటాం. సో ఈజిప్ట్ లో ఉన్నటువంటి గీజా, అక్కడ ఉన్నటువంటి కుఫు పిరమిడ్, ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ అంటాము, 51 డిగ్రీ 51 మినిట్స్ లో ఉండేది. సో దాని యొక్క ఇన్స్పిరేషన్, దాని యొక్క పారామీటర్స్ తోనే మనం చేస్తున్నాం. ఇండియాలో మనం పత్రి సార్ చెప్పినటువంటి అన్ని పిరమిడ్స్ ఆ పర్టికులర్ పారామీటర్స్ లో చేస్తున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా మీరు నెట్ లో కానీ ఏదైనా పుస్తకాల్లో మీరు చదివే ఉంటారు అనుకుంటారు, రకరకాల పిరమిడ్స్ ఉన్నాయి. అదే ఈజిప్ట్ లోనే స్టెప్డ్ పిరమిడ్ అని ఒకటి ఉంది, స్టెప్ బై స్టెప్స్ గా ఉంటుంది అన్నమాట. తర్వాత అదే పిరమిడ్ లోనే బెంట్ పిరమిడ్స్ అని ఉన్నాయి. ఒక 50% వచ్చేసి ఒక పర్టికులర్ యాంగిల్ ఉంటుంది, దాని తర్వాత ఇంకా కొంచెం స్టీప్ అయిపోతుంది. సో ఒకటేమో 70 degrees ఉంటుంది 50% ఆఫ్ ద పిరమిడ్, తర్వాత 52 degrees అట్లా వస్తుంది. అలాగే ఎన్నో నాగరికతలు ఉండేటివి, ఎన్నో లక్షల వేల సంవత్సరాల కిందట, ఎస్పెషలీ అట్లాంటియన్ సివిలైజేషన్, అట్లాంటియన్ నాగరికత, అది వచ్చేసి ఆఫ్రికాకు తర్వాత యూరోప్ కి మధ్యలో టువర్డ్స్ అట్లాంటిక్ ఓషన్ లో ఒక ఖండం ఉండేది, దాన్ని అట్లాంటిక్ కాంటినెంట్ అంటారు. తర్వాత ఇండియా నుంచి కింద వైపు చూస్తే టువర్డ్స్ ఆస్ట్రేలియా వరకు అక్కడ కుమారఖండం అనేది ఒకటి ఉండేది, దాన్ని లెమోరియన్ కాంటినెంట్ అంటారు. దాదాపు 70,000 సంవత్సరాల కిందట, దానికంటే ముందు
యాక్చువల్గా గీజాలో ఉన్నటువంటి గీజాలో ఉన్నటువంటి పిరమిడ్ కట్టి 70,000 సంవత్సరాలు. దీనికి రెఫరెన్స్ ఏంటంటే బ్లవట్స్కీ గారు రాసినటువంటి ద సీక్రెట్ డాక్ట్రిన్ లో ఎస్పెషలీ ద పిరమిడ్స్ గురించి ఎప్పుడు అనేటువంటి విషయాల గురించి అక్కడ చెప్పబడి ఉంది. సో ఆ పిరమిడ్ కట్టడానికి ముందే అట్లాంటియన్ సివిలైజేషన్ అనేది ఉండేది. ఈ పిరమిడ్ కట్టడానికి ముందు అట్లాంటియన్ సివిలైజేషన్ కూడా నాశనం అయిపోయింది. కంప్లీట్ గా ప్రళయం వచ్చేసి నాశనం అయింది. ఎందుకు స్పెసిఫిక్ గా అట్లాంటియన్ సివిలైజేషన్ గురించి ఇక్కడ చెప్తున్నానంటే, ఆ యొక్క అట్లాంటియన్ సివిలైజేషన్ లో 2 గ్రూపులుగా ఉండేవి. ఒకటి పాజిటివ్ గ్రూప్ అనుకోవచ్చు, వాళ్ళని బిబిలియన్స్ అంటారు. ఇంకొక గ్రూప్ ఏమంటారంటే ద లా ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ వన్ అనేది స్పిరిచువల్ గ్రూప్ అన్నమాట. మన పిరమిడ్ గ్రూప్ లాగా అదొక స్పిరిచువల్ గ్రూప్. సో దానికి గురువు ఎవరంటే, మెయిన్ హెడ్ ఎవరంటే తోత్. సో ఆయన ఈజ్ అ హైలీ స్పిరిచువల్ పర్సన్. ఆయన ఉన్నటువంటి టైంలో ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి మనకు ట్రాఫిక్ ఉండేది. ఈ యొక్క భూమండలం నుంచి ప్లైడియన్ స్టార్ సిస్టమ్, అంటే మనం ఆ టైంలో మనం 3rd డైమెన్షన్ లో ఉన్నాము. ఆ ప్లైడియన్ స్టార్ సిస్టమ్ లో 3,000 స్టార్స్ ఉన్నాయి. అక్కడ 5th డైమెన్షన్ నుంచి 8th డైమెన్షన్ వరకు అక్కడ మనుషులు ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. అలాగే సిరియన్ స్టార్ సిస్టమ్, ఓరియన్ బెల్ట్, ఓరియన్ స్టార్స్, తర్వాత అట్లా లైరా స్టార్స్ అని దాదాపు మనకి 3rd డైమెన్షన్ నుంచి 12th డైమెన్షన్స్ వరకు మనకు కమ్యూనికేషన్, ఆ యొక్క స్టార్ సిస్టమ్ వాళ్ళతో మనకు కమ్యూనికేషన్ ఉండేది. ఈవెన్ రాకపోకలు కూడా ఉండేటివి అనమాట. ఇప్పుడు స్టార్ వార్స్ సినిమా మీరు చూసినట్టు అయితే ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ కి ఎలా అయితే వెళ్ళిపోతున్నారో అంత సర్వసాధారణంగా అంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఈ భూమి మీద ఉండేదన్నమాట. అంటే అద్భుతమైనటువంటి నాగరికతలు ఉండేవి. ఆ నాగరికత ఉన్నప్పుడే వాళ్ళకు పిరమిడ్స్ గురించి చాలా ఎక్కువ డీటెయిల్డ్ గా తెలుసు అనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానంలో ఇప్పుడు 1% కూడా మన దగ్గర లేదు. కానీ పిరమిడ్లను ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ఉపయోగించినంత, వాళ్ళకు తెలిసినంత విషయాలు మనకు తెలియదు. ఆ కాలంలోనే లెమోరియా కుమారఖండం, ఆ లెమోరియన్ కాంటినెంట్ లో వాళ్ళకు సరిగ్గా వర్షాలు పడకపోతే వాళ్ళు పిరమిడ్ కట్టేసి, అనిరుద్ నా వాయిస్ వినిపిస్తోందా? క్లియర్ గా ఉందా? సార్ చాలా క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉంది. ఓకే ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సో శ్రవంతి మేడం, మీరు ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకోండి. ఫైన్. సో లెమోరియన్ నాగరికత, లెమోరియన్స్, అట్లాంటియన్స్, వీళ్ళు ఈ 2 నాగరికతలు ఒకే టైంలో ఉన్నాయి 1,00,000 సంవత్సరాల కిందట. సో అక్కడ లెమోరియన్ ఖండంలో ఒకసారి వర్షాలు సరిగ్గా రాకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక పెద్ద పిరమిడ్ కట్టేవాళ్ళు. పిరమిడ్ కట్టిన తర్వాత దానిపైన సిల్వర్ ఆక్సైడ్ పెయింట్ వేసేవాళ్ళు అనమాట. సిల్వర్ ఆక్సైడ్ పెయింట్ ఏంటంటే, సిల్వర్ ఆక్సైడ్ మీకు తెలిసే ఉంటుంది. ఆ సిల్వర్ ఆక్సైడ్ గ్యాస్ ఎప్పుడైతే మీరు స్కైలో స్ప్రే చేస్తారో, అంటే ఆకాశంలో మీకు స్ప్రే చేస్తారో, అది కృత్రిమ మేఘాలుగా మారుతుంది అనమాట. అంటే ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ ని తయారు చేసేటువంటి కెమికల్ ఏంటంటే ఈ సిల్వర్ ఆక్సైడ్. ఎప్పుడైతే ఆ పిరమిడ్కి పూసారో ఆ పిరమిడ్కి ఉన్నటువంటి ఎనర్జీ, ఆ పిరమిడ్కి ఎలా ఉంటుందంటే ఎనర్జీ, పిరమిడ్ ఇలా ఉందంటే దీనిపైన ఒక అయానిక్ కాలం అనమాట, ఇట్లా స్పైరల్ గా ఉంటుంది అయానిక్ కాలం. ఈ అయానిక్ కాలం ఓజోన్ పొర వరకు వెళ్తుంది. వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు భూమి ఎక్కడ ఉంది, భూమికి ఓజోన్ కి ఎంత డిస్టెన్స్ ఉంది, దానికి ప్రకారంగా ఏ సైజు పిరమిడ్ కడితే ఎలాంటి క్రిస్టల్ అందులో పెడితే ఈ అయానిక్ కాలం అనేది ఓజోన్ పొర వరకు వెళ్తుంది అనేది ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని అక్కడ ఆ కాలంలో పిరమిడ్స్ కట్టారు. కట్టిన తర్వాత దానికి సిల్వర్ ఆక్సైడ్ పూస్తే ఈ విధంగా కృత్రిమ మేఘాలు క్రియేట్ అవ్వడం వల్ల వర్షాలు వచ్చేటివి అనమాట. వర్షం ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం వచ్చేలాగా వాళ్ళు పిరమిడ్స్ ని ఆ విధంగా ఉపయోగించుకున్నారు. సో పిరమిడ్ యొక్క లాభాలు ఇదొకటి. రెండవది, పిరమిడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగటివ్ అయాన్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. నెగటివ్ అయాన్స్ ఎక్కువగా జనరేట్ చేస్తుంది.
నెగటివ్ అంటే నెగటివ్ అని మనకు అర్థమయ్యేటువంటి నెగటివ్ అనుకోకండి. ఈ నెగటివ్ అయాన్స్ అంటే ఏంటంటే టెక్నికల్ వర్డ్ అది. మీరు ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతే, ప్రకృతిలోకి డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతే మీరు అక్కడ చూసారంటే మీరు ఒక 5-6 కిలోమీటర్లు నడిచినా కూడా మీకు ఆయాసం రాదు, మీకు అలసట తెలియదు అనమాట. ఎందుకంటే అక్కడ ఏముంటుంది, స్వచ్ఛమైన గాలి. ఆ యొక్క నెగటివ్ అయాన్స్ వల్ల ఆ నెగటివ్ అయాన్స్ ని మీరు శ్వాసిస్తే అది మీ యొక్క బ్లడ్ లో కలిసిపోయి మీకు ఉత్సాహం వస్తుంది. నెగటివ్ అనేది ఆరోగ్యం. అదే మీరు మన రద్దీగా ఉన్నటువంటి సిటీస్ లో చూడండి, ఒక వీధి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఒక 200-300 మీటర్లు పోయేసరికి అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల ఆ నెగటివ్ అయాన్స్ అనేది ఉండదు. ఆ నెగటివ్ అయాన్స్ పాజిటివ్ గా మారుతుంది. ఎక్కడైతే పొల్యూషన్ ఉంటుందో అక్కడ నెగటివ్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్ గా మారుతుంది. సో ఆ పాజిటివ్ అయాన్స్ మీరు తీసుకున్నారని శ్వాసించారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది, మనకు ఉత్సాహం ఉండదు అనమాట. ఒక కైండ్ ఆఫ్ ఒక లేజీనెస్ లాగా వస్తుంది అనమాట, మనలో చురుకుదనం అనేది ఉండదు. సో ఈ పిరమిడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్ క్లియర్ చేసేసి నెగటివ్ అయాన్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది న్యాచురల్ గా జరిగేటువంటి ఫినామినా. అది న్యాచురల్ గానే ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో అక్కడ నెగటివ్ అయాన్స్ ఉంటుంది ఎక్కువగా. దానివల్ల ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి కాలుష్యం మొత్తం వెళ్ళిపోతుంది. రెండవది, ఒక మనిషికి సగటున ఒక రోజుకి 60,000 ఆలోచనల నుంచి 70,000 ఆలోచనలు వస్తుంటాయి. ఆ 70,000 ఆలోచనలలో నెగటివ్ థింకింగ్ పర్సంటేజ్ ఎక్కువ అనమాట. మోర్ దాన్ 50%, 60%, 70% అలా వస్తుంది. 30% అనేది ఒక పాజిటివ్ థింకింగ్ అని ఉంటుంది. ఆ 60,000 థాట్స్ లో, 60,000 ఆలోచనల్లో 95% ఆటోమేటిక్. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏ విధంగా అయితే మన యొక్క ప్రోగ్రామ్ చేయబడి ఉందో దాని ప్రకారం ఆటోమేటిక్ గా 95% అనేది జరిగిపోతుంది. సో మన సబ్ కాన్షియస్ మైండ్ లో మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ ఆలోచనలు ఎలా క్రియేట్ అయ్యాయంటే ఈ పంచేంద్రియాల ద్వారా, చూపు, స్మెల్, టేస్ట్, వినడము, స్పర్శ, ఈ మొత్తం పంచేంద్రియాల ద్వారా పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు మీరు చూసినటువంటి విషయాలు కానీ, విన్నటువంటి విషయాలు కానీ, మీరు స్మెల్ చేసినటువంటి డిఫరెంట్ స్మెల్స్ కానీ, మీరు నోటి ద్వారా మీరు తిన్నటువంటి ఫుడ్ కానీ, ఈ టచ్, ఈ స్పర్శ ద్వారా మీరు ఫీల్ అయినటువంటి డిఫరెంట్ టెంపరేచర్స్ కానీ, సో మీరు ఏదైతే విన్నారో చూసారో దీన్ని బేస్ చేసుకొని మీకు ఆలోచనలు అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఆలోచనల ద్వారా ఆలోచనలు అనేది మళ్ళీ రిపీట్ చేసుకుంటే కొద్దీ ఏమవుతుందంటే మన శరీరంలో ఒక ఎమోషన్స్ గా ఫామ్ అవుతుంది. సో ఈ ఎమోషన్స్, యాటిట్యూడ్స్, బిలీఫ్ సిస్టమ్స్, పర్సెప్షన్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. సో దాని ద్వారానే ఇన్ని ఆలోచనలు ఉంటాయి అన్నమాట. సో మనకంటూ ఒక పర్సనాలిటీ క్రియేట్ అవుతుంది. సో ఇందులో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏం బుద్ధులు కాదు, అంతా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళకు తెలిసినటువంటి విషయాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు, దాన్ని బేస్ చేసుకొని అవన్నీ మనం తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం ఆలోచించే పద్ధతి కానీ, మాట్లాడే పద్ధతి కానీ, మనం మాట్లాడే ఈ భాష కానీ, మీరు చూసే విధానం కానీ, మీరు అర్థం చేసుకునే విధానం కానీ, మీరు రియాక్ట్ అయ్యేటువంటి విధానం కానీ, వీటిలో చూస్తే ఆ 95% లో దాదాపు 70% నెగిటివ్ థాట్సే ఉంటాయి. మనకు తెలియదు, నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఇది నెగిటివ్ అనేది మనకు తెలియదు అన్నమాట. ఆ విషయం మీద కొంచెం మన యొక్క ఆలోచనలు మనమే గమనించాలి. సో అల్టిమేట్ గా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే నెగిటివ్ థాట్ ఫార్మ్స్ రిలీజ్ చేస్తున్నాం. నెగిటివ్ థాట్స్ మనలో నుంచి బ్రాడ్కాస్ట్ అవుతాం, మనలో నుంచి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా క్రియేట్ అవుతున్నాయి. సో ఒక మనిషి దాదాపు 40,000 ఆలోచనలు నెగిటివ్ థాట్స్ వస్తే, అంటే 40,000 నెగిటివ్ థాట్ ఫార్మ్స్ క్రియేట్ అవుతాయి. ఈ భూమి మీద 800 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఎన్ని బిలియన్ల నెగిటివ్ థాట్స్ ఉంటాయి. సో ఆ నెగిటివ్ థాట్ ఫార్మ్స్ ని డిస్ట్రాయ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే
పిరమిడ్స్. ఎక్కడైతే పిరమిడ్స్ ఉంటాయో వాటి ద్వారా ఈ నెగటివ్ అయాన్స్ క్రియేట్ అవుతాయో దాని ద్వారా మన పిరమిడ్ చుట్టూ ఒక ఎనర్జీ ఎన్వలప్ క్రియేట్ చేసుకుంటుంది, ఒక ఎనర్జీ బబుల్ లాగా ఎనర్జీ క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే పిరమిడ్ అనేది ఒక అయస్కాంతం ఒక ఇనుప ముక్కని ఎలా అయితే అట్రాక్ట్ చేస్తుందో అదే విధంగా పిరమిడ్ అనేది విశ్వశక్తిని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసిన మాత్రమే కాకుండా అది స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకొని అది మనకంటూ మన చుట్టూ ఒక ఆరా ఎలా ఉంటుందో అలాగే ఆ పిరమిడ్ అనేది ఒక ఎనర్జీని స్టోర్ చేసుకునేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి తన చుట్టూ ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా ఎంతవరకు అయితే ఎక్స్పాండ్ అవుతుందో అంతవరకు ఈ నెగిటివ్ థాట్ ఫార్మ్స్ ఉన్న ప్రాంతాన్ని ఉన్నటువంటి ప్లేసెస్ ని దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే మీరు టార్కమ్ బుక్స్ మీరు కానీ చదివినట్లయితే కనుక ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒక పక్షి తను చేసేటువంటి రకరకాల సౌండ్స్ ద్వారా, తర్వాత ఒక పుష్పం ఫ్లవర్స్ దాని యొక్క ఫ్రాగ్రెన్స్ ద్వారా, తర్వాత చెట్ల ద్వారా ఈ ఆకాశంలో ఉన్నటువంటి ఈ 800 కోట్ల మంది వాళ్ళు రిలీజ్ చేసేటువంటి నెగటివ్ ఫార్మ్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. ఆడికి సరిపోదు, ఇంకా కావాలా. ఎప్పుడైతే పిరమిడ్స్ ఎక్కువగా కడుతూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ గా నెగటివ్ థాట్ ఫార్మ్స్ అనేది తగ్గిపోతూ వస్తాయి. ఆ తగ్గిపోవడం మాత్రమే కాదు, ఆ పిరమిడ్ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ గీజా పిరమిడ్ తో కనెక్ట్ అవుతాం. మన ఆంధ్ర తెలంగాణలో స్పెషల్లీ చూస్తే కానీ దాదాపు 20,000 పిరమిడ్స్ ఉన్నాయి. ఇప్పటికే గత 30 సంవత్సరాలు 20,000 పిరమిడ్స్ కట్టారు. సో ఆ 20,000 పిరమిడ్స్ గీజా పిరమిడ్ తో కనెక్ట్ అవుతుంది. అలాగే ప్రపంచంలో పూర్వంలో కట్టినటువంటి అన్ని పిరమిడ్స్ అన్ని ఒకదాంతో ఒకటి కమ్యూనికేషన్, ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎక్కడైతే పిరమిడ్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ మాక్సిమం నెగటివ్ థాట్ ఫార్మ్స్ ని డిస్ట్రాయ్ చేసుకునే ఉంటుంది. సో డిస్ట్రాయ్ చేస్తున్నాం. సో ఇంకొకటి ఏంటంటే ఆ నెగటివ్ థాట్ ఫార్మ్స్ ఎక్కువ అవ్వడం వల్ల, నెగటివ్ గా ఆలోచనలు ఎక్కువ చేయడం వల్ల, ఒక జంతువులను ఎక్కువ చేయడం వల్ల, ఒక చెట్లను నరకడం వల్ల, ఒక పక్షుల్ని చంపడం వల్ల, పువ్వుల్ని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ భూమి మీద ఆ నెగటివ్ థాట్ ఫార్మ్స్ ని డిస్ట్రాయ్ చేసేటువంటి సోర్స్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే సోర్స్ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా డార్క్ ఫోర్సెస్ అనేది పెరుగుతుంది. ఆ డార్క్ ఫోర్సెస్ ఎప్పుడైతే పెరుగుతాయో దానివల్ల వచ్చేటువంటి ఏమొస్తాయంటే కనుక భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, తర్వాత ఫ్లడ్స్ వస్తుంది అనమాట. ఫ్లడ్స్ వస్తుంది, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతుంది. సో ఇలా టెక్టానిక్ ప్లేట్స్ అనేది కదిలిపోతుంది. ఆ కదిలిపోయినప్పుడు ఆటోమేటిక్ గా భూకంపాలు వస్తాయి. అలాగే అగ్నిపర్వతాలు పేలుతాయి. అంటే ఈ భూమి మీద ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ కేవలం ఒక మనిషి వచ్చేటువంటి సరికాని ఆలోచనల వల్లనే, ఆ సరికాని ఆలోచనలని డిస్ట్రాయ్ చేసేటువంటి ఒక కట్టడమే పిరమిడ్ అన్నమాట. ఈ పిరమిడ్ కట్టడంతో ఇవన్నీ మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. ఆ కాలంలో ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి 1,00,000 సంవత్సరాల కిందట, దానికంటే ముందు ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి. ఆ యొక్క అద్భుతమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ ని కూడా ఈ పిరమిడ్ యొక్క ఎనర్జీతోనే వాళ్ళు ఈ ఎనర్జీనే వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ కి ఫ్యూయల్ గా వాడేవాళ్ళు, పెట్రోల్ గా వాడేవారు. అలాగే ఈ పిరమిడ్స్ లో కొన్ని క్రిస్టల్స్ పెట్టడం వల్ల ఆ పిరమిడ్ కంటూ సపరేట్ ఎనర్జీ ఉంటుంది. క్రిస్టల్స్ కంటూ హీలింగ్ పవర్స్ ఉంటాయి. క్రిస్టల్ అనేది భూమిలో దొరికేటువంటి ఒక ఎర్త్ ఎలిమెంట్. అది 3rd డైమెన్షన్ సంబంధించిన ఎలిమెంట్, అంటే ఫెమినైన్ ఎనర్జీ అంటారు. అయితే ఈ పిరమిడ్ అనేది 5th డైమెన్షన్ సంబంధించినటువంటి ఒక సాక్రెడ్ జామెట్రీ. సో ఈ పిరమిడ్ అనేది ఏంటంటే మాస్కులైన్ ఎనర్జీ. ఎప్పుడైతే ఈ క్రిస్టల్ పిరమిడ్ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే, రెండు ఎనర్జీస్ కలిసినప్పుడు దాన్ని సినర్జీ అంటారు. ఆ సినర్జీలు ఏమవుతుందంటే ఈ క్రిస్టల్ యొక్క సాధారణంగా తనకున్నటువంటి ఆ పవర్ పిరమిడ్ లో పెట్టినప్పుడు అది 400 రెట్లుగా ఎక్స్పాండ్ అయిపోతుంది. 400 రెట్లుగా చాలా పవర్ఫుల్ గా తయారైపోయి అది ఒక క్యాటలిస్ట్ గా పనిచేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే హీలింగ్ ఎక్కువగా జరుగుతుంది. సో ఇంతవరకు ఈ భూమి మీద హీలింగ్ గురించి ఇప్పుడున్నటువంటి జనానికి తెలుసు, పిరమిడ్ లోపల హీలింగ్ పవర్స్ ఉంటుంది, దాంట్లో క్రిస్టల్ పెట్టడం ఇంకా హీలింగ్ ఎక్కువ అవుతుంది. కానీ
అట్లాంటియన్ నాగరికత, తర్వాత లెమోరియన్ నాగరికత వాళ్ళు ఆ క్రిస్టల్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేశారు. పిరమిడ్ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ హౌసెస్ కానీ కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ సప్లై చేసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఇప్పటికీ ఆ టెక్నాలజీ రష్యాలో కనుక్కున్నారు, సీక్రెట్ ల్యాబ్స్ లో ఉంది. బట్ ఇంకా అది ఇప్పుడు బయటికి రాలేదు. ఎందుకంటే అది బయటికి వస్తే ఈ పవర్ ఇండస్ట్రీ, ఈ సోలార్ పవర్ కాదు, థర్మల్ పవర్ స్టేషన్స్, తర్వాత న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, ఈ హైడ్రో పవర్ స్టేషన్స్, సో కాల్డ్ పవర్ జనరేషన్ చేసే ప్రతి ఒక్క సిస్టము కొలాప్స్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి వాటితో పని అవసరం లేదు. సో థర్మల్ పవర్ స్టేషన్ కోసం బొగ్గుని తవ్వాల్సిన అవసరం లేదు. భూమిలో ఉన్నటువంటి సహజ వాయువుల్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆ యొక్క ఎనర్జీతో అసలు మనకు పెట్రోల్ తో అవసరం లేదు, డీజిల్ తో అవసరం లేదు. కాబట్టి పెట్రోలియం ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది. సో అది మాత్రమే కాకుండా ఈ యొక్క ఎనర్జీ యూజ్ చేసుకొని తర్వాత ఈ పిరమిడ్ లో హార్మోనిక్స్ అంటారు, అంటే సౌండ్ వేవ్స్ తో కొన్ని మ్యాజిక్స్ చేయొచ్చు. ఆ హార్మోనిక్స్ అది ఆ టెక్నాలజీ అది ఎక్కడంటే స్పెసిఫిక్ గా రష్యాలో డెవలప్ చేశారు. ఆ టెక్నాలజీ ప్రజల్లోకి వస్తే కనుక ఎలాంటి హాస్పిటల్స్ అవసరం లేదు, ఎలాంటి మెడికల్ కాలేజెస్ అవసరం లేదు, ఎలాంటి ఫార్మాసిటికల్ కంపెనీస్ అవసరం లేదు, ఫార్మాసిటికల్ షాప్స్, మెడికల్ షాప్స్ ఏది అవసరం లేదు, మెడికల్ సంబంధించి ఏది అవసరం లేదు. ఎందుకంటే వాటిలో ఆ హార్మోనిక్స్, ఆ ఎనర్జీ యూజ్ చేసుకొని మనిషికి ఎలాంటి రోగమైనా సరే, చిన్న హెడేక్ నుంచి క్యాన్సర్, ఎయిడ్స్ వరకు అన్ని నయం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ పిరమిడ్స్ లో. మేము 18 సంవత్సరాల్లో దాదాపు 150 పిరమిడ్స్ పైన కట్టాము. దాంతోపాటు మేము ఎస్పెషలీ నేను పర్టికులర్ గా నేను ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, మనోజ్, క్రిస్టల్, ప్రదీప్. మేము ముగ్గురం కలిసి ఇక్కడ ఎస్పెషల్లీ ఇండోనేషియాలో టూర్స్ వేస్తాం, స్పిరిచువల్ టూర్స్. ఎప్పుడు పత్రికారు డేట్స్ ఇస్తే ఆ డేట్స్ లో మేము టూర్స్ ఆర్గనైజ్ చేస్తాం. ఆ టూర్స్ తో పాటు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. సో అందులో ఒక 2017లో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ లో దాదాపు 10 దేశాల నుంచి 125 మంది వచ్చారు. అందులో ఒక సైంటిస్ట్ ని మేము ఇన్వైట్ చేసాం, ఒక స్పీకర్ గా లండన్ నుంచి. ఇన్వైట్ చేసిన తర్వాత ఆవిడ ఆ రోజు పిరమిడ్స్ గురించి, ఎనర్జీ గురించి ఒక లెక్చర్ ఇచ్చిన తర్వాత కొన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నప్పుడు ఆవిడ రష్యాలో ఉన్నటువంటి పిరమిడ్స్ మీద ఎస్పెషల్లీ రీసెర్చ్ చేసేటువంటి సైంటిస్టులతో వర్క్ చేశారు. సో అందులో కొన్ని కాన్ఫిడెన్షియల్ థింగ్స్ చెప్తాను అని చెప్పేసరికి అందులో ఒక విషయం ఏం చెప్పిందంటే, ఒక రష్యన్ మినిస్టర్ కి చాలా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఆయనని ఒక పర్టికులర్ పిరమిడ్స్ లోకి తీసుకెళ్లి ఒక కార్నర్ లో, పిరమిడ్ లో ఒక కార్నర్ లో తన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో, అంటే డయాగ్నల్ గా ఒక సౌండ్ వేవ్స్ ని క్రియేట్ చేశారు. పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ చెప్పలేదు ఆవిడ. ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో సౌండ్ వేవ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ యొక్క సౌండ్ వేవ్స్ ఆయన శరీరాన్ని తాకి దాటుకొని అటువైపు వెళ్ళిపోయింది. అలా దాటుకొని వెళ్ళిపోయినప్పటికీ ఆయన శరీరంలో, అంటే మనకి 7 శరీరాలు ఉంటాయని తెలుసు, స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ. ఈ 7 శరీరాలు 4 భాగాలుగా విభజించారు. సో స్థూల, సూక్ష్మ మధ్యలో ఏముంటుంది, స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి మధ్యలో ఇంకొక శరీరం, దాన్ని ఎనర్జీ బాడీ అంటారు, ఎథరిక్ బాడీ అంటారు, ఎథరిక్ డబుల్ అంటారు. సో ఆ యొక్క మన ఫిజికల్ బాడీలో ఈ బోన్స్, ఫ్లష్, ఈ నర్వస్ సిస్టమ్, వైటల్ ఆర్గన్స్ ఎలా అయితే ఉంటాయో, కాంబినేషన్ గా ఉంటాయో, అలాగే ఎనర్జీ బాడీలో 72,000 ఎనర్జీ నాడులు ఉంటాయి. సో ఏ రోగమైనా సరే మనము భూమి మీదకి రాకముందే మనం మొత్తం రాసుకుంటాం. మన గత జన్మ యొక్క కర్మానుసారంగా ఈ భూమి మీదకి రావడానికి ముందు ఈ జన్మలో ఏవేవి ఇబ్బంది పడాలి, ఎలాంటి రోగాలు మనము ఎలాంటి రోగాలకు మనము గురి అవుతాము, తర్వాత ఎప్పుడెప్పుడు ఏమేమి యాక్సిడెంట్ జరగాలి, అన్ని రకాలుగా మొత్తం రాసుకొని వస్తాం. మన తలరాత మనమే రాసుకుంటాం.
ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అది అన్ని ఏ శరీరంలో ఉంటాయంటే ఈ యొక్క ఎనర్జీ బాడీలో ఉంటుంది. ఈ ఎనర్జీ బాడీలో ఒక ప్యాచెస్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 40వ సంవత్సరంలో ఒక యాక్సిడెంట్ జరగాలి, 46వ సంవత్సరంలో హార్ట్ అటాక్ రావాలి అనేది మనం మన యొక్క కర్మానుసారంగా రాసుకొని వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామింగ్ అంతా ఎనర్జీ బాడీలో ఉంటుంది. ఇక్కడ ఈ రష్యన్ సైంటిస్ట్, రష్యాలో జరిగినటువంటి ఈ పిరమిడ్ లో జరిగినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఎనర్జీస్, ఈ సౌండ్ వేవ్స్ ఆ రష్యన్ మినిస్టర్ ని శరీరాన్ని తాకి అటువైపు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎనర్జీ బాడీలో ఉన్నటువంటి అన్ని రోగాలకు సంబంధించినటువంటి ప్యాచెస్ ఒక్క సెకండ్ లో క్లియర్ అయిపోయాయి. జస్ట్ ఒక్క సెకండ్ లో క్లియర్ అయిపోయాయి. సో ఒక్క సెకండ్ లో క్లియర్ అయిపోయాయి. సో తర్వాత అది ఫిజికల్ బాడీకి మేనిఫెస్ట్ అవ్వడానికి 48 గంటలు పట్టింది, అంటే 2 రోజులు. అంటే ఒక మనిషికి ఎలాంటి రోగం ఉన్నా సరే అందులో కూర్చున్నప్పుడు వితిన్ 2 days లో తనకున్నటువంటి రోగాన్ని క్లియర్ చేసేసుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఈ పిరమిడ్ లో ఉందన్నమాట. ఇదన్నీ బయటికి వస్తే ఇంకా డాక్టర్లకు పని లేదు, ఫిజియోథెరపీలకు పని లేదు, చాలా మందికి పని ఉండదు అనమాట. సో చాలా వరకు రానిరు కూడా, ఎందుకంటే ఈ భూమిని అంతా ఒక 10-15 మంది, ఒక ఫ్యామిలీస్ మాత్రమే కంప్లీట్ గా కంట్రోల్ చేస్తున్నాయి ఫైనాన్షియల్ గా, తర్వాత ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ రూపంలో కంట్రోల్ చేస్తున్నారు. సో వాళ్ళు ఈ టెక్నాలజీని బయటికి రానివ్వట్లేదు. కానీ ఇప్పుడు మనము ఈ భూమి 5th డైమెన్షన్లోకి ఎంటర్ అయిపోయింది. ఇంకొక 10 సంవత్సరాల లోపల 10-15 సంవత్సరాల లోపల ఈ టెక్నాలజీస్ అన్ని మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. సో ఈ పిరమిడ్స్ లో ఇంకా ఇంతటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ 1940s లో ఒక సైంటిస్ట్ అమెరికాలో దాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఒక 6 నెలలు చూశారు. చూసిన తర్వాత తను ప్రపంచానికి డిక్లేర్ చేశాడు, ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఇంకా ఈ భూమి మీద రోగం అనేది ఉండదు అని డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ రోజు నైట్ ఆ సైంటిస్ట్ ని చంపేశారు. ఎందుకంటే ఆ విషయం బయటకు వస్తున్నారు. సో ఇప్పుడు చూస్తే సౌత్ అమెరికాలో ఇన్కా మాయన్ సివిలైజేషన్స్ వాళ్ళు, ఇన్కా సివిలైజేషన్ వాళ్ళు, మెసొపొటేమియన్ సివిలైజేషన్ వాళ్ళు, ఎన్నో నాగరికతలు, ఎన్నో సివిలైజేషన్లు చూస్తే కదా ఈ పిరమిడ్స్ ని చాలా విస్తారంగా ఉపయోగించుకున్నారు. అలాగే బోస్నియాలో చూస్తే దాదాపు 30,000 సంవత్సరాల కిందట అక్కడ ఒక 5 పిరమిడ్స్ కట్టారు. ఇంకా ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు, ఇంకా తవ్వుతున్నారు. గీజాలో ఉన్నటువంటి, ఈజిప్ట్ లో ఉన్నటువంటి గీజా పిరమిడ్ కంటే కూడా 2.5 రెట్లు పెద్దవన్నమాట. బోస్నియాలో, యూరోప్ లో బోస్నియా అనేటువంటి దేశంలో ఉన్నాయి. సో అలాగే ఇండియాలో బృహదీశ్వరాలయం, ఎస్పెషల్లీ తమిళనాడులో బృహదీశ్వరాలయం, అది కూడా ఒక పిరమిడే అన్నమాట. అలాగే ఇండోనేషియాలో కూడా పిరమిడ్స్ ఉన్నాయి. సో ఇంకొక ఒక మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఈజిప్ట్ లో ఉన్నటువంటి పిరమిడ్, మీరు గ్లోబ్ తీసుకుంటే, ఎర్త్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా 180 degrees ఆపోజిట్ లో, అంటే భూమికి అటువైపులా ఏముందంటే, గీజా పిరమిడ్కి అటువైపులో ఏముందంటే హవాయ్ దీవులు ఉన్నాయి, హవాయ్ ఐలాండ్స్ ఉన్నాయి. అందులో ఒక దీవి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంది ఆపోజిట్ 180 degrees లో. ఆ దీవిలో ఏముందంటే కాన్స్టెంట్ గా అగ్నిపర్వతంలో నుంచి ఆ లావా అనేది కాన్స్టెంట్ గా వస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ పిరమిడ్ లేకపోతే అక్కడ అగ్నిపర్వతం చాలా దారుణంగా పేలిపోయి ఆ ప్రాంతంలో అసలు ఎవరే కానీ బతకడానికి వీలు లేనంతగా డెస్ట్రాయ్ చేసేసి ఈ యొక్క భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని డిస్టర్బ్ చేసేంత లెవెల్లో ఉందన్నమాట. సో వాటిని చాలా అలాంటి దారుణమైనటువంటి డిస్ట్రక్షన్ జరగకుండా ఇక్కడ ఈ భూమికి యువతల గీజాలో ఉన్నటువంటి పిరమిడ్, అక్కడ ఉన్నటువంటి పిరమిడ్ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి పిరమిడ్స్, దానికి ఆ భూమికి అటువైపులో ఏముందంటే కదా ఈ ఇండోనేషియా ఉంది.
ఇండోనేషియాలో చూస్తే కనుక దాదాపు 17,000 దీవులు కలిపి ఒక ఇండోనేషియా. సో అన్ని ఐలాండ్ కంట్రీస్ అన్నమాట. అందులో కొన్ని ఒక 5-6 ఐలాండ్స్ మాత్రమే చాలా పెద్దవి, మిగతావన్నీ చిన్న చిన్నవి. ఇండోనేషియాలో చూస్తే గన ఈ 17,000 దీవులకు గాను దాదాపు 122 వాల్కెనిక్ మౌంటైన్స్ ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ బాలీలో 2 ఉన్నాయి అన్నమాట. సో ఈ 122 వాల్కెనిక్ మౌంటైన్స్ దాన్ని కంట్రోలింగ్ అంతా ఎక్కడ ఉందంటే అటువైపు మెక్సికన్ పిరమిడ్స్ దగ్గర ఉంది. అలాగే మాయన్ సివిలైజేషన్, మాయన్ అంటే పెరు ప్రాంతంలో, అంటే సౌత్ అమెరికాలో పెరు, మెక్సికో కింద పెరు, చిలీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిరమిడ్స్ వచ్చేసి భూమికి ఇటువైపులా అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తర్వాత శ్రీలంకలో సిగేరి అనేటువంటి ఒక శక్తి క్షేత్రం ఉంది. సో దానికి దీనికి లింక్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ ఎక్కడైతే పిరమిడ్స్ ఉంటాయో దాని వైపులో ఒక ఏదో ఒక డిస్ట్రక్షన్ జరిగేటువంటి పొటెన్షియల్ ఉన్నప్పుడు ఆ పొటెన్షియల్ ని అది డిస్ట్రాయ్ చేయకుండా దాన్ని కాపాడుతూ ఇటువైపు పిరమిడ్స్, అంటే ఎన్నో వేల సంవత్సరాల కిందట ఏదో కేవలం కొన్ని లాభాల కోసం మాత్రమే కాదు, ఈ భూమి కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేయడానికి కావలసినటువంటి ఒక ప్రొటెక్టివ్ ఫీల్డ్ ని క్రియేట్ చేశారన్నమాట ఆ కాలంలో ఉన్నటువంటి మహాయోగులు. సో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, తర్వాత ఈ న్యూజిలాండ్, నార్దర్న్ ఆస్ట్రేలియా, దీని ఏమంటారంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు టెక్నికల్ గా. ఓషనోగ్రఫీ ప్రకారం దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఆ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఏముంటుందంటే భూకంపాలు ఉంటాయి, సునామీలు వస్తూ ఉంటాయి, తర్వాత అగ్నిపర్వతాలు ఉంటాయి. ఈ 3 ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దానికి ఆపోజిట్ లో పిరమిడ్స్ ఉండడం వల్ల అక్కడ డిస్ట్రక్షన్ జరగకుండా ఆపుతుంది. సో డేవిడ్ విల్కాక్ అనేటువంటి ఒక సైంటిస్ట్, ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఏం కనుక్కున్నాడంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశంలో ఒక పిరమిడ్ కి ఇంకొక పిరమిడ్ కి పర్టికులర్ ఇంత డిస్టెన్స్ తో, అంటే ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పిరమిడ్ సైజ్ లో, ఒక పర్టికులర్ సైజ్ లో కట్టినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఒక పిరమిడ్ నెట్వర్క్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఆ పిరమిడ్ నెట్వర్క్ ని క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెగటివ్ థాట్ ఫార్మ్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి, తద్వారా భూకంప రహిత ప్రాంతంగా క్రియేట్ అయిపోతుంది. రష్యాలో కట్టినటువంటి పిరమిడ్స్ దాదాపు 50 పిరమిడ్స్ ఉన్నాయి రష్యాలో, పెద్ద పెద్ద పిరమిడ్స్. అక్కడ ఆ పర్టికులర్ నెట్వర్క్ ని తను స్టడీ చేసిన తర్వాత ఈ కన్క్లూషన్కి వచ్చాడు. సో ఏం కన్క్లూషన్కి వచ్చాడంటే ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో అక్కడ చిన్న 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 భూకంపాలు కూడా రాకుండా కంప్లీట్ గా నిర్వీర్యం చేస్తున్నట్ట. సో తను ఆ సైంటిస్ట్ ఏం కన్క్లూడ్ చేస్తాడంటే ప్రపంచవ్యాప్తంగా మీరు పిరమిడ్స్ కట్టినట్టయితే ఆటోమేటిక్ గా భూకంపాలు రావు, ఈ నెగటివ్ థాట్ ఫార్మ్స్ దాని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుంది, కాబట్టి క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం మొదలు పెడితే అసలు ఎలాంటి వైపరీత్యాలు జరగవు ఈ భూమి మీద ఒక స్వర్గాన్ని క్రియేట్ చేయొచ్చు అనేటువంటిది ఆయన కనుక్కొని ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా ఇదే మెసేజ్ ని తీసుకెళ్తున్నాడు. ఇది పత్రిసారి 30 సంవత్సరాల కిందంటే దీని గురించి తెలిసే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి ధ్యానము, పిరమిడ్ టెక్నాలజీ ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ప్లస్ వెజిటేరియనిజం, ఈ మూడిటి యొక్క కాంబినేషన్ తో గురుగారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రచారం చేస్తూ ఇప్పుడు ఈ 40 దేశాల్లో పిరమిడ్స్ అనేది మొదలైపోయాయి. ఇండోనేషియాలో 2018లో కట్టాం పిరమిడ్, కట్టేసి 2018 మే 29న ఇనాగ్రేషన్ కూడా జరిగింది. సో అక్కడ కట్టిన తర్వాత ఆ పిరమిడ్స్ అక్కడ కట్టిన తర్వాత మళ్ళీ జకార్తాలో పిరమిడ్ కట్టారు, అక్కడ 10x10 ఒకటి కట్టారు. సో అక్కడ బాలీలో ఒకటి, జకార్తాలో ఒకటి కట్టిన తర్వాత అక్కడ నుంచి చాలా వరకు ప్రపోజల్స్ వచ్చాయి. అందరూ వాళ్ళకంతా డ్రాయింగ్స్, డిజైన్స్ అంతా ఇచ్చి పెట్టాం. సో కేవలం ఇండోనేషియాలో ఎలా అయితే వచ్చాయో అలాగే వియత్నాంలో వచ్చాయి, అలాగే యూరోప్ లో చాలా కంట్రీస్ లో కూడా చిన్న చిన్న పిరమిడ్స్ కట్టుకుంటున్నారు. తర్వాత ఇండియా నుంచి చాలా వరకు పిరమిడ్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి అక్కడంతా వాళ్ళ గార్డెన్స్ లో పిరమిడ్స్ కట్టుకుని
దాని ఇన్స్పిరేషన్తో అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్ తో మాట్లాడుకొని పిరమిడ్ షేప్ హౌసెస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. 1960s నుంచి 1970s, 80s ఆ ప్రాంతంలో, ఎస్పెషల్లీ ఆ టైంలో అమెరికాలో పిరమిడ్స్ మీద ఒక రెవల్యూషన్ క్రియేట్ అయింది. సో బిల్షుల్ ఎడ్ పెటిట్ వాళ్ళు రాసినటువంటి ద సీక్రెట్ పవర్స్ ఆఫ్ పిరమిడ్, ఇంకొక సెకండ్ బుక్ వచ్చేసి ద సైకిక్ పవర్స్ ఆఫ్ పిరమిడ్, తర్వాత పిరమిడ్ అండ్ ద న్యూ రియాలిటీ, ఈ 3 బుక్స్ రాశారు పిరమిడ్స్ మీద. సైంటిఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సైంటిస్టుల దగ్గర నుంచి సైంటిఫిక్ డేటా కలెక్ట్ చేసి ఫస్ట్ బుక్ రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఒక 4-5 సంవత్సరాల్లోనే 5-6 దగ్గర దగ్గర 6,000 పిరమిడ్స్ అమెరికాలోనే ఎస్పెషలీ కట్టారనమాట. అన్ని పిరమిడ్ హౌసెస్ వాళ్ళ వాళ్ళ బ్యాక్ యార్డ్ లో చిన్న చిన్న పిరమిడ్స్ కట్టుకోవడం, ఈ మెడిటేషన్ చేయడం. తర్వాత ఈ 6,000 మంది పిరమిడ్స్ కట్టుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళకు వచ్చినటువంటి అనుభవాలు, వాళ్ళు చేసినటువంటి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, దాని యొక్క రిజల్ట్స్ ఈ ఆ బుక్ రాసినటువంటి ఆథర్స్ కి పంపించిన తర్వాత అవన్నీ స్టడీ చేసేసి ద సైకిక్ పవర్స్ ఆఫ్ పిరమిడ్ అని ఒక బుక్ రిలీజ్ చేశారు. సో ఈ బుక్స్, ఈ సైకిక్ పవర్స్ ఆఫ్ పిరమిడ్స్ చదివిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా మెడిటేషన్ పిరమిడ్ లో మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేసి, తర్వాత ఒక సైంటిస్ట్ స్పెసిఫిక్ గా మెంటల్లీ రిటార్డెడ్, మానసిక పరిస్థితి అంటే మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్, వాళ్ళు ఈ పిరమిడ్స్ లోపల ఉన్నట్లయితే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేసి పిరమిడ్ అండ్ ద న్యూ రియాలిటీ అనే బుక్ లో దాని మీద ఒక చాప్టర్ ఉంది. సో నా అనుభవంలో ఆ మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ మీద నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. 2005లో ఎక్స్పెరిమెంట్ చేశాను. చెన్నైలో టీ నగర్ లో ఒక పిరమిడ్ ఉంది, ఒక 16 అడుగులకి 16 అడుగులు. ఆ పిరమిడ్ కి ఒక ఆవిడ వచ్చేది. ఆవిడతో పాటు వాళ్ళ కొడుకు, ఆ అబ్బాయి అప్పటికే 30 సంవత్సరాల వయసు. వాళ్ళు పిరమిడ్ లోపలికి రావడం, కూర్చుంటారు, మెడిటేషన్ చేస్తుంటారు. ఇంకా ఆ అబ్బాయికి ఎలా చెప్పాలి, జస్ట్ మనం యాక్షన్ చేస్తే ఆ అబ్బాయి కూడా చేసేవాడు. సో వాళ్ళ మదర్ ని మెడిటేషన్ చేయడం చూసి ఒక 30 రోజుల తర్వాత తను కూడా జస్ట్ అలా కళ్ళు మూసుకుంటాడు, అంతే 4-5 సెకండ్లకు మూసుకుంటాడు, మళ్ళీ లేసేస్తాడు అన్నమాట. ఆ అబ్బాయి వాళ్ళమ్మతో పాటు అలా పిరమిడ్ లో కూర్చోవడం వల్ల ఒక 4 నెలల తర్వాత చూస్తే గన పుట్టినప్పటి నుంచి ఆ అబ్బాయి పిరమిడ్ లో వచ్చేంత వరకు నోటిలో మాట వచ్చేది కాదంట. ఆ పిరమిడ్ లో ఒక 4-5 నెలలు రెగ్యులర్ గా వాళ్ళ మదర్ తో వచ్చి కూర్చోవడం వల్ల ఏమైందంటే ఫస్ట్ టైం ఆ అబ్బాయి నోట్లో నుంచి మాట వచ్చింది. సో అంత అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి అయితే ఇంకా చాలా ఆనందం, చాలా సంతోషం. ఎన్ని రోజులకైనా మా అబ్బాయి మాట మాట్లాడాడు, వాడి గొంతు విన్నాం ఇప్పటికైనా అని చాలా ఆనందించారు అనమాట. సో నా యొక్క అనుభవంలో నేను పిరమిడ్స్ మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అందులో ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పిరమిడ్ లేని రూమ్ లో ఒకసారి నేను ఏం చేశానంటే ఒక 48 గంటలు నిద్రపోకుండా, అంటే 2 రోజులు నన్ను నేనే ఓర్చుకున్నాను అనమాట. నిద్రపోకుండా నా మైండ్ డైవర్ట్ చేసుకుంటూ అట్లా 2 రోజులు నిద్రపోకుండా 3వ రోజు పిరమిడ్ లేని రూమ్ లో నిద్రపోయాను. నిద్రపోతే 10 గంటలు ధ్యానం చేసినా కూడా, 10 గంటలు నిద్రపోయినా కూడా నాకు ఇంకా అలసట ఉంది, శరీరంలో అలసట ఉందన్నమాట. సో ఇదే ఎక్స్పెరిమెంట్ 2 నెలల తర్వాత మళ్ళీ రిపీట్ చేశాను. ఈసారి ఏం చేస్తానంటే నేనే సివిల్ ఇంజనీర్ కాబట్టి ఆ డైమెన్షన్స్ తెలుసు కాబట్టి నేను ఒక చిన్న పిరమిడ్ తయారు చేసుకున్నాను. 2 అడుగులకి 2 అడుగులు చేసుకున్న బెడ్ పైన ఒక 3 అడుగుల హైట్ లో దాన్ని హ్యాంగ్ చేశాను. చేసి ఈసారి 2 రోజులు నిద్రపోకుండా పిరమిడ్ కిందకి వెళ్ళి పిరమిడ్ లోపల పిరమిడ్ కింద నేను పండుకున్న 4 గంటల తర్వాత ఎవరు లేపకుండానే నాకు నేనుగా లేసాను, నిద్ర లేసి చూస్తే గానీ నాకు చాలా చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంతకు ముందు 10 గంటలు నిద్రపోయినా కూడా అలసట అనేది ఉండిపోయింది. సో ఇప్పుడు 4 గంటలు నిద్రపోయినా కూడా ఆ ఫ్రెష్నెస్ ఉందన్నమాట. తర్వాత నేను బైక్ తీసుకుని ఒక బజార్లో ఒక 4-5 కిలోమీటర్లు ఒక రౌండ్ పోయి వచ్చాను. పోయి వచ్చిన తర్వాత నన్ను నేను చెక్ చేసుకున్నాను, నాకేమైనా అలసట ఉందా లేదా అని చెక్ చేసుకుంటే ఎలాంటి అలసట లేదు, చాలా హ్యాపీగా, చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాను.
సో నాకు నేనుగా ప్రాక్టికల్గా చేసినటువంటి ఇది ఒక ఎక్స్పెరిమెంట్. తర్వాత అందులో ఒక టమాటో పెట్టి చూశాను. 2 నెలలు పెట్టి చూస్తే 2 నెలలు చెడిపోలేదు. తర్వాత నాకు డౌట్, ఇది ఏమో ఏ కారణంగా చెడిపోలేదేమో చెడిపోలేదని ఒక డౌట్ అనమాట. ఇది ఇది బై పొరపాటున ఇట్లా 2 months ఉందా అని. సో ఆ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ రిపీట్ చేశాను. రిపీట్ చేసినప్పుడు ఏం చేస్తాను, సెకండ్ టైం రిపీట్ చేసేటప్పుడు ఒక 6 టమాటోలు తీసుకుని లోపల పెట్టాను. పెట్టేసి యాక్చువల్గా మర్చిపోయాను. ఒక 4 నెలల తర్వాత అక్కడ గుర్తొచ్చింది, ఇక్కడ ఒక పిరమిడ్ పెట్టాం కదా, లోపల టమాటాలు పెట్టాం కదా. కానీ ఓపెన్ చేసి చూస్తే ఆ 6 టమాటాలు వాటిలో ఉన్నటువంటి నీటి శాతం కంప్లీట్ గా ఎవాపరేట్ అయిపోయి ష్రింక్ అయిపోయింది, ముడుచుకుపోయాయి. కానీ ఆ వెజిటబుల్ కట్ చేసి చూస్తే ఫ్రెష్ గా ఉంది. సో ఈ 6 టమాటాలు తీసుకెళ్లి మా అమ్మకి ఇచ్చేసి సాంబార్ చేయమని చెప్పాను. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందండి. చాలా అసలు ఆ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఓకే, అప్పుడు సో ఏదైనా ఒక వస్తువు పెడితే దానికి కూడా లైఫ్ ఇస్తాం. ఒక మనిషి పనుకుంటే తనకున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ని పెంచేసి కంప్లీట్ గా తనకున్నటువంటి సాధారణంగా మనం 6 గంటలు 7 గంటలు నిద్రపోతాం కదా. సో ఆ నిద్రని తగ్గించేస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ని పెంచుతాం అనమాట, మన కెపాసిటీని పెంచుతోంది. సో ఏది పెట్టినా కూడా, సో ఇంకొకసారి వాటర్ని పెట్టాను. వాటర్ని పెట్టి చూసినప్పుడు దాంట్లో పిహెచ్ వాల్యూ టెస్ట్ చేస్తాం అనమాట. పిహెచ్ వాల్యూ టెస్ట్ చేసినప్పుడు అసిడిక్ వాటర్ తెలిసింది. సో పిహెచ్ వాల్యూ సమ్ 4 or 5 ఏదో ఉందన్నమాట. 4 and 5 అంటే అసిడిక్ వాటర్ అంటారు. అది యాక్చువల్గా తాగడం మంచిది కాదు. మామూలుగా మనం కూల్ డ్రింక్స్ తాగుతాం కదా, కోకోకోలా, మెరిండా, అవన్నీ అసిడిక్ వాటర్. చాలా యాక్చువల్గా లాంగ్ టర్మ్ లో బాడీని చాలా ఇబ్బంది పెడుతుంది. రకరకాల రోగాలు రావడానికి కూడా కారణం అవుతుంది ఆ కార్బోనేట్ వాటర్. సో మనకు మార్కెట్ లో దొరికే ప్రతి ఒక్క మినరల్ వాటర్ ఇట్స్ ప్యూర్ వాటర్ కాదు. పేరుకి చెప్తాడు మినరల్ వాటర్ అని, బట్ ఇట్స్ నాట్ ఎ ప్యూర్ వాటర్, ఇంత అసిడిక్ వాటర్ అన్నమాట. ఈ పిరమిడ్ లో ఒక 24 గంటలు మీరు వాటర్ ని పెడితే ఆ వాటర్ అసిడిక్ నుంచి ఆల్కలైన్ గా మారుతుంది. ఆల్కలైన్ ప్యూర్ వాటర్ అంటే 7 పిహెచ్ వాల్యూ 7 ప్యూర్ వాటర్ అంటారు. దానిపైన 8 ఇటు వెళ్తే కదా దాని ఆల్కలైన్ వాటర్ అంటారు. సో ప్యూర్ వాటర్ అసిడిక్ వాటర్ కి ఆల్కలైన్ వాటర్ కి తేడా ఏంటంటే, మన బాడీలో జనరల్ గా వైరస్ అనేది ఆల్కలైన్ వాటర్ లో ఎక్కువగా ఉండదు అనమాట. అంటే అక్కడ వైరస్ అనేది గ్రో అవ్వదు. రెగ్యులర్ గా మనము ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే గన ఎలాంటి రోగం ఉండదు అనమాట, శరీరంలో ఎలాంటి రోగాలు ఉండవు. సో అంతటి ఎనర్జీని ఇస్తుంది వాటర్. సో అలా ఆ వాటర్ న్యాచురల్ గానే మీరు ఆ పిరమిడ్ లో వాటర్ పెట్టినప్పుడు అలాంటి ఆల్కలైన్ వాటర్, దాంతో పాటు పిరమిడ్ యొక్క ఎనర్జీ వాటర్ లో ఉన్నటువంటి ఒక్కొక్క మాలిక్యూల్ లో స్టోర్ అవుతుంది. సో మీరు తీసుకున్నటువంటి ఎనర్జీ వాటర్ అన్నమాట. ఆ ఎనర్జీ వాటర్ మీరు తీసుకున్నప్పుడు ఈ యొక్క ఫుడ్ కెనాల్ ఉంటుంది కదా, స్టమక్ వరకు, థ్రోట్ దగ్గర నుంచి, సో ఈ మధ్యలో ఏమైనా అల్సర్స్ ఉన్నా కూడా అవన్నీ ఆటోమేటిక్ హీల్ అయిపోతాయి. సో రెండవది, ఆ వాటర్ మీరు ఫేస్ వాష్ కోసం యూజ్ చేసినట్టయితే ఫేస్ గ్లో అవుతుంది. ఫేస్ లో ఉన్నటువంటి మొటిమలు కానీ, తర్వాత సమ్ పస్ ఫామ్ అయ్యేటువంటి ఏదైనా స్కిన్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో తర్వాత ఎస్పెషలీ పిరమిడ్స్ మీద ఎవరు రీసెర్చ్ ఎక్కువ చేశారంటే రష్యాలో ఎక్కువ జరిగింది. 1940s నుంచి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేది ఉండేది పేరు, తర్వాత ఇప్పుడు అది డివైడ్ అయిన తర్వాత రష్యా. సో ఎస్పెషలీ ఇప్పుడు చూస్తే కనుక రష్యాలో, ఉక్రెయిన్ లో, ఎన్నో కజకిస్తాన్ లో ఎక్కువగా జరిగే ఎక్స్పెరిమెంట్స్. ఆ ఎక్స్పెరిమెంట్లు ఏంటంటే, ఒక చిన్నపిల్లల మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక ప్రీమెచ్యూర్డ్ న్యూ బార్న్ బేబీస్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా వీళ్ళు బతకడానికి ఎలాంటి ఆస్కారం లేదు అన్నట్టుగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, వాటర్ లో ఐ థింక్ సమ్ కెమికల్ ఏదో యూజ్ చేశారు, కరెక్ట్గా నాకు గుర్తుకు లేదు అది. ఆ వాటర్ డైలీ ఒక 1 ml న్యూ బార్న్ ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ఓన్లీ 1 ml ఇస్తూ రావడం వల్ల 20
పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ 20 పిల్లలు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. దాని నుంచి కంప్లీట్ గా రికవర్ అయిపోయారు. సో అక్కడ ఒకటి. రెండవది, జనరల్ గానే పిరమిడ్ వాటర్ తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క అంటే మెడిటేషన్ చేసినా చేయకపోయినా కూడా ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల భయంకరమైనటువంటి వైరస్లు, ఎలాంటి వైరస్ వచ్చినా కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు రోగాలు వస్తాయి. ఇప్పుడు కరోనా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, మీరు పిరమిడ్ వాటర్ తీసుకోండి, తర్వాత పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయండి, ఆటోమేటిక్ గా ఆ కరోనా అనేది మిమ్మల్ని ఏం చేయలేదు. రీసెంట్ గా నేషనల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు, తర్వాత 2018 నుంచి డిఆర్డిఓ, ఇస్రో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆర్మీ ఆపరేషన్స్, తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, తర్వాత తూతుకుడిలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. వీళ్ళందరూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద, ఆ క్యాడర్ కింద వస్తారు. ఆ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వీళ్ళందరికీ ఏం ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయంటే పిరమిడ్స్ మీద రీసెర్చ్ చేయమని 2017-2018 జనవరిలోనే ఆదేశాలు వెళ్ళిపోయాయి అన్నమాట. సో అందులో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కూడా ఒక భాగమే. చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి, అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైడ్ నుంచి ఒక కమిటీ ఉంది, అలాగే పిరమిడ్ సొసైటీ నుంచి కూడా ఒక కమిటీ ఉంది. సో మనం పిరమిడ్ సొసైటీ సైడ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్స్ మీద ఎవరెవరు ఏమేమి రీసెర్చ్ చేశారు, దాని యొక్క ప్రతిఫలం ఏంటి, దాని యొక్క రిజల్ట్ ఏంటి ఇచ్చిన తర్వాత ఈ డేటా కరెక్టా కాదా అని వాళ్ళు రీసెర్చ్ చేసి ఫస్ట్ స్టేజ్ లో నిర్ధారిస్తారు. నిర్ధారిస్తారన్న తర్వాత నిర్ధారించిన తర్వాత దాని యొక్క సెకండ్ స్టేజ్ లో ఏం చేస్తున్నారంటే ఆ పిరమిడ్స్ లో రకరకాల చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా సెకండ్ స్టేజ్ లో తీసుకెళ్లి ఇంకా ఎక్కువగా రిగరస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో ఉంది రీసెర్చ్. ఏం కనుక్కున్నారంటే జనరల్ గా ఒక వెజిటబుల్ కానీ ఒక ఏదైనా పండ్లు కానీ చెట్టు నుంచి వేరు చేసినప్పుడు ఆ యొక్క పండు కానీ వెజిటబుల్ కానీ దానికి ఉన్నటువంటి న్యూట్రియంట్ వాల్యూ తగ్గుతుంది. అలాంటిది ఈ పొటాటో దాదాపు 2 నెలలు, ఒక 30 kgs పొటాటో పిరమిడ్స్ కింద 2 నెలలు పెట్టిన తర్వాత ఆ పొటాటోలో ఉన్నటువంటి న్యూట్రియంట్ వాల్యూ 9.6% పెరిగింది. అంటే పిరమిడ్ లో ఉన్నటువంటి ఎనర్జీ వల్ల రివర్స్ అయింది అన్నమాట, తనకు ఉన్నటువంటి పవర్ పెరిగింది ఆ యొక్క వెజిటబుల్స్. ఇంకొక విషయం ఏం కనుక్కున్నారంటే ఒకవేళ ఆ యొక్క పండ్లు కానీ కూరగాయల్లో కానీ ఎలాంటి ఏదైనా కెమికల్ అంటే ఫర్టిలైజర్స్ వాడి ఉంటే కదా ఆ కెమికల్ యొక్క ఇంటెన్సిటీ చంపేస్తుంది అన్నమాట. అంటే ఆ కెమికల్ ఫర్దర్ దాని యొక్క టాక్సిన్ గుణం, దాని యొక్క విషపూరితమైనటువంటి గుణాన్ని తీసేస్తుంది. సో అదేమైపోయింది, పిరమిడ్స్ లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెట్టడం వల్ల ఇట్ హాస్ బికమ్ ఆర్గానిక్ అన్నమాట. ఆర్గానిక్ గా కన్వర్ట్ చేసేటువంటి కెపాసిటీ పిరమిడ్స్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే నిలువ ఎక్కువ రోజులు ఉంది, అంటే ప్రిజర్వేటివ్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి దానికి పిరమిడ్ కి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ రైతులు వాళ్ళు పండించినటువంటి పంట ఒక పిరమిడ్ షేప్ లో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినట్టయితే ఆ యొక్క ఎనర్జీకి దాని యొక్క లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఒక మంచి ధర వచ్చేంత వరకు వెయిట్ చేసి కూడా అమ్మొచ్చు అనమాట. సో రైతులకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత కన్స్యూమర్స్ కొనే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే వాటిలో ఉన్నటువంటి టాక్సిన్ కెమికల్స్ అన్ని క్లియర్ అయిపోయి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆర్గానిక్ గా మారినప్పుడు. రెండవది ఆర్గానిక్ మాత్రమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్ వాల్యూస్ కూడా పెరిగినప్పుడు ఎవరైతే దాన్ని తీసుకుంటారో, ఆహారంగా తీసుకుంటారో వాళ్ళ శరీరంలో, మన శరీరానికి మైక్రో న్యూట్రియంట్స్ అనేది చాలా ఎక్కువ ఆరోగ్యానికి. సో వాళ్ళ శరీరంలో ఈ మైక్రో న్యూట్రియంట్స్ కొంచెం అంటే
కొంచెం పెరుగుతుంది, దాదాపు 10% పెరుగుతుంది అన్నమాట. ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇంకొక ఎక్స్పెరిమెంట్ రష్యాలో ఏం చేస్తారంటే, ఈ పర్టికులర్గా ఇది ఎక్స్పెరిమెంట్ కావాలని చేయలేదు, బట్ యాక్సిడెంటల్ గా కనుక్కున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అక్కడ మాస్కో నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఊరి బయట ఒక పిరమిడ్ కట్టారు. కట్టిన తర్వాత జనరల్ గా మన యొక్క ఎనీ కంట్రీ, ఏ దేశంలో వాళ్ళు వాళ్ళ ఆ దేశంలో ఉన్నటువంటి మిలిటరీ ఏం చేస్తారంటే ఈ రాడార్స్ యూస్ చేసి ఈ మన దేశంలోకి, మన బౌండరీలోకి శత్రు సైన్యం ఏమీ రాకుండా, ఎలాంటి విపత్ కార్యాలు ఏం జరగకుండా మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మొత్తం స్కాన్ చేసి చూస్తుంటారు. అలా స్కాన్ చేసి చూస్తున్నప్పుడు ఈ పిరమిడ్ ఉన్నటువంటి ప్లేస్ లో వాళ్ళు ఒక అయానిక్ కాలం ని చూసారనమాట. అయానిక్ కాలం అంటే నెగటివ్ అయాన్ యొక్క ఒక గూడు లాగా చూసారు. ఏంటిది, ఇక్కడ ఏదో జరగాలనేది ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి వెంటనే జెట్ ఫైటర్స్ ని పంపించారు, రెస్క్యూ ఆపరేషన్స్ కి, సర్చింగ్ కోసం పంపించారు. చూస్తే అక్కడ ఏమీ లేదు, పిరమిడ్ తప్పితే ఏమీ లేదు. మళ్ళీ స్కాన్ చేసి చూస్తే కనుక మళ్ళీ అక్కడ ఒక గూడు కనిపిస్తుంది, ఒక ఎనర్జీ బబుల్ లాగా కనిపిస్తుంది. తర్వాత దానిపైన, ఆ పిరమిడ్ పైన ఒక ఎనర్జీ కాలం, ఒక ఇలా స్ట్రైట్ గా ఒక పిల్లర్ లాగా, అది ఎంతవరకు పోతుంది అంటే కొన్ని మైళ్ళ దూరం వెళ్తోంది అన్నమాట. సో అది గమనించారు. అట్లా 4-5 సార్లు చూసిన తర్వాత ఈ పిరమిడ్ వల్లనే ఏమన్నా ఇట్లా జరిగిందేమో అనేది వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేసి చూస్తే కనుక పిరమిడ్ వల్లనే ఈ యొక్క అయోనిక్ కాలం జనరేట్ అయింది. తర్వాత ఆ పిరమిడ్ ని ల్యాబొరేటరీస్ లో అదే నమూనాతో అదే మినియేచర్ పిరమిడ్స్ చేసి దాని కింద రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల ఏం కనుక్కున్నారంటే, ఆ పిరమిడ్ కింద ఉప్పు, తర్వాత ఈ పెప్పర్ పొడి చేసుకుంటారు కదా, అది పెట్టేసి ఒక వారం రోజుల తర్వాత దాన్ని తీసి రష్యా జైల్లో ఉన్నటువంటి 5,000 ఖైదీలకు వాళ్ళు తినేటువంటి ఆహారంలో ఉప్పు, పెప్పరు, మిరియాలు, ఉప్పు, మిరియాలు అది కలిపి ఇవ్వడం వల్ల, వాళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల, రెగ్యులర్ గా తినడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క క్రిమినల్ మైండ్, క్రిమినల్ యాక్టివిటీస్ సంబంధించిన ఆలోచనలు ఆటోమేటిక్ గా, వాళ్ళకు ఉన్నటువంటి క్రూరమైనటువంటి ఆలోచనల యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతూ వాళ్ళు చాలా శాంతిమూర్తుల్లాగా మారిపోయారు 5,000 మంది. సో అదొక ఎక్స్పెరిమెంట్ చేశారు. తర్వాత ఇదే పిరమిడ్ దగ్గర సెస్మోగ్రాఫ్ అంటే భూకంపాలు వస్తూ ఉంటాయి. ఆ భూకంపం ఎంత మ్యాగ్నిట్యూడ్ లో వచ్చిందని కనుక్కోవడానికి దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ అంటే సెస్మోగ్రాఫ్. జనరల్ గా నేను ఇక్కడ చెన్నైలో ఉంటున్నాను, ఈ క్షణం కూడా మనకు ఒక చిన్న భూకంపం వస్తూ ఉంటుంది, అది మనిషికి గ్రహించలేడు, మనిషి సెన్సెస్ కి అందదు అనమాట. చిన్న చిన్న భూకంపాలు అవి సెస్మోగ్రాఫ్ ఐడెంటిఫై చేసి అది రికార్డ్ చేస్తుంటాం. ఆ మైన్యూట్ ఎర్త్ క్వేక్స్ కూడా ఆ పిరమిడ్ ఉన్నటువంటి ప్రాంతం దగ్గర సెస్మోగ్రాఫ్ పెట్టినప్పుడు రికార్డ్ అవ్వట్లేదంట. అంటే దానివల్ల ఏమర్థం చేసుకున్నారంటే, పిరమిడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సెస్మోగ్రాఫ్ తో పనే లేదు, అక్కడ భూకంపాలు రావు అనేది కన్క్లూడ్ చేసుకున్నారు. అది మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో వాటర్ టేబుల్ అంటే వాటర్ భూమిలో ఎక్కడో ఉంటాయి వాటర్. ఈ పిరమిడ్ పెట్టడం వల్ల ఒక మ్యాగ్నెట్ ఐరన్ పార్టికల్స్ ఎలా అయితే అట్రాక్ట్ చేస్తుందో, భూమిలో ఉన్నటువంటి వాటర్ ని కూడా ఈ పిరమిడ్ లాగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో నీటి శాతం పెరుగుతుంది, భూమి లోపల దాన్ని వాటర్ టేబుల్ అంటారు, అది ఆ లెవెల్ పెరుగుతుంది. ఇంకొక విషయం స్పెసిఫిక్ గా యూరోప్ లో కనుక్కున్నారు, దాదాపు 10,000 ఎక్స్పెరిమెంట్లు చేశారు. జియోపాథిక్ జోన్స్ అంటారండి. జియోపాథిక్ జోన్స్ అంటే పర్టికులర్ ప్రాంతంలో పంటలు పండవు, ఎవరైనా ఇల్లు కట్టుకున్నారంటే ఆ ఇంట్లో వాళ్ళకి అన్ని ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, సో రకరకాల ప్రాబ్లమ్స్ తో ఉంటారు. అక్కడ ఏంటంటే ఎనర్జీ ఉండదు. సో అలాంటి ప్రాంతంలో పిరమిడ్ పెట్టినట్లయితే, చిన్నది 2 అడుగులకి 2 అడుగుల పిరమిడ్ అక్కడ ప్లేస్ చేసినట్టయితే, జస్ట్ 7 నిమిషాల్లో ఆ జియోపాథిక్ జోన్ ఎన్ని వేల సంవత్సరాలుగా ఉన్నా సరే 7 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. ఇది 1-2 కాదండి, యూరోప్ లో దాదాపు 10,000 ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఎందుకంటే
ఒకటి రెండు చేస్తే ఏమైనా పొరపాటు ఏమైనా జరిగిందేమో అనుకోవచ్చు, లేకుంటే చెక్ చేయడమే కరెక్ట్ గా లేదనుకోవచ్చు. 10,000 సార్లు ఎక్స్పెరిమెంట్ చేశారు. తర్వాత పిరమిడ్ లోపల కొన్ని రాళ్ళు పెట్టేసి ఆ రాళ్ళు ఒక వారం రోజుల తర్వాత తీసేసి పొలంలో అక్కడక్కడ పెట్టేస్తే ఆ యొక్క ఎనర్జీకి అక్కడ చెట్లు బాగా పెరుగుతాయంట. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తారంటే ఒక 20 హెక్టార్లు అంటే 50 ఎకరాలు 50 ఎకరాల్లో 20 రకాల పంటలు పండించారు. ఆ 20 రకాల పంటల్లో కూడా ఎలా చేశారంటే అక్కడక్కడ పిరమిడ్స్ పెట్టేశారు మొత్తం. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి తెలుసు ఏ పంట ఎంత ప్రొడక్షన్, ఒక ఎకరాకి ఎంత ప్రొడక్షన్ వస్తుందని ఒక స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఆ స్టాటిస్టిక్స్ తో కంపేర్ చేసి చూస్తే ఎక్కడైతే ఈ 50 ఎకరాల్లో పిరమిడ్స్ పెట్టి పొలాన్ని రకరకాల పంటలు పండించారో, పువ్వులు కానీ, కూరగాయలు కానీ, తర్వాత పళ్ళు కానీ, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ పండించిన తర్వాత చూస్తే కనుక ఈల్డ్ 20% నుంచి ఎక్స్ట్రా 100% ఈల్డ్ పెరిగిందంట. సో ఒక ఎకరాకి ఒక మూట అనుకుంటే ఉదాహరణకి ఒక అరమూట నుంచి ఇంకొక ఎక్స్ట్రా మూట అంటే 2 మూటలు వచ్చేంత ప్రొడక్షన్ ఎక్కువైంది. దానివల్ల ఏమవుతుంది, రైతులకి పంట ఎక్కువ వస్తుంది, దానివల్ల లాభం ఎక్కువ ఉంటుంది. ఈ పిరమిడ్స్ ఎక్కడైతే పెట్టారో అక్కడ ఎలాంటి పెస్టిసైడ్స్, ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడాల్సిన అవసరం లేదంట. రెండవది, ఆ ప్రాంతంలో నీళ్లు తక్కువ ఉన్నా కూడా చెట్లు బతికేస్తాయి. మూడవది, సహజంగానే న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ పిరమిడ్స్ లో ఉన్నటువంటి ఎనర్జీ వల్ల ఆ చెట్లు చాలా త్వరగా ఆరోగ్యంగా తర్వాత ఆ పళ్ళు కూడా చాలా న్యూట్రియంట్ వాల్యూతో పెరుగుతాయి అన్నమాట. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఈ పిరమిడ్ల గురించి లాభం. సో ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకు మెడిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాధారణంగా మనము 1 గంట సేపు ధ్యానం చేస్తే పిరమిడ్ లో 20 నిమిషాలు ధ్యానం చేస్తే దానికి సమానం. సో మనకి 3 ఎనర్జీ ఎక్కువ వస్తుంది పిరమిడ్స్ లో. కాబట్టి మనం పిరమిడ్ లో 1 అవర్ కూర్చుంటే బయట 3 గంటలు చేసినంత ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనకు ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆటోమేటిక్ గా మన యొక్క ఆలోచనలు, మన యొక్క బ్రెయిన్ వేవ్స్ చూస్తే కనుక బీటా స్టేట్ నుంచి ఆల్ఫా స్టేట్ కి చాలా ఫాస్ట్ గా వస్తుంది. మనం ఎప్పుడైతే కోపంగా, టెన్షన్ లో ఉంటామో అప్పుడు మన బ్రెయిన్ వచ్చేసి బీటా స్టేట్ లో ఉన్నట్టు. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, సో ఈ ప్రశాంతంగా ఉన్నారంటే మీరు ఆల్ఫా స్టేట్ లో ఉన్నట్టు లెక్క. బీటా స్టేట్ లో ఉన్నప్పుడు ఎవరు ఏమి చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు, వినికిడి చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే అర్థం చేసుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది. అదే ఆల్ఫా స్టేట్ లో ఉన్నాం అనుకోండి, అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో మీతో మీరు చాలా ప్రశాంతంగా ఉంటారనమాట. సో ఈ పిరమిడ్ ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీ వల్ల మనము బీటా స్టేట్ నుంచి ఆల్ఫా స్టేట్ కి జస్ట్ ఒక 5 నిమిషాల్లో మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఆల్ఫా స్టేట్ నుంచి ఇంకా మెడిటేషన్ చేయడం మొదలు పెడితే ఆల్ఫా స్టేట్ నుంచి థీటా స్టేట్ కి, అంటే మెడిటేటివ్ స్టేట్ కి చాలా ఫాస్ట్ గా అనదర్ ఒక 10-15 మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు. సో ఎప్పుడైతే మనము ఈ ఆల్ఫా స్టేట్ లో థీటా స్టేట్ లో ఉంటున్నామో అది మనకు యాంటీ డిప్రెసెంట్ గా మారుతుంది. అంటే ఎలాంటి డిప్రెషన్ లో ఉన్నా కూడా మీరు పిరమిడ్ కింద ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటే కనుక మీకు ఆటోమేటిక్ గా ఎనర్జీ మీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. ఆటోమేటిక్ గా ఎలాంటి నెగటివ్ థాట్స్ కానీ, డిప్రెసివ్ థాట్స్ నుంచి ఈజీగా చాలా ఫాస్ట్ గా బయటికి రావచ్చు. ఎప్పుడైతే మనం ఆల్ఫా స్టేట్ లో, థీటా స్టేట్ లో ఎక్కువగా ఉన్నట్లయితే ఒక 24 గంటల్లో ఎక్కువ టైం ఆయా స్టేట్లలో ఉన్నట్టయితే కనుక ఆటోమేటిక్ గా మన శరీరంలో ఎలాంటి రోగం బతకదంట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే క్లియర్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద ఎనర్జీ. సో ఆ ఎనర్జీ
మీరు మెడిటేషన్ చేయకపోయినా కూడా పిరమిడ్లో దొరుకుతుంది. సో అదే పిరమిడ్లో కూర్చొని మీరు ధ్యానం చేస్తే కనుక మూడింత ఎనర్జీ ఎక్కువ వచ్చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ హార్ట్ చక్ర ఓపెన్ అయిపోతుంది. హార్ట్ చక్ర ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో ఆటోమేటిక్ హార్ట్ చక్రాల నుంచి బ్రెయిన్ కి దాదాపు 50 రెట్లు 50 రెట్ల ఎనర్జీ పంప్ అవుతుంది అనమాట. సాధారణంగా హార్ట్ నుంచి బ్రెయిన్ కి పోయే ఎనర్జీ కంటే కూడా 50 రెట్లు ఎక్కువగా వెళ్తుంది. మినిమం 50 రెట్ల నుంచి ఇంకా సాధన ఎక్కువ చేసే కొద్దీ దాదాపు 300 రెట్ల వరకు పెరుగుతుంది ఎనర్జీ. ఎప్పుడైతే ఆ ఎనర్జీ అంత ఎనర్జీ బ్రెయిన్ కి హిట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా బ్రెయిన్ సెంటర్ లో ఏముందంటే మూడవ కన్ను, దాన్ని పీనియల్ గ్లాండ్ అంటారు. ఆ పీనియల్ గ్లాండ్ ఏ సైజు అంటే ఒక బియ్యపు గింజ సైజులో ఉంటుంది, బియ్యపు గింజ సైజు. ఆ పీనియల్ గ్లాండ్ కి ముందర ఏముంటుందంటే పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. తర్వాత బ్రెయిన్ లో ఇంకొక గ్లాండ్ ఉంటుంది, కరెక్ట్ పేరు గుర్తుకు రావట్లేదు. ఆ 3 గ్లాండ్స్ మెడిటేషన్ చేసినప్పుడు యాక్టివేట్ అవుతాయి. జనరల్ గా ఒక మనిషి నిద్రపోవాలంటే ఒక కెమికల్ కావాలి, బ్రెయిన్ లో కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని మెలటోనిన్ అంటారు. మనిషి మేల్కోవాలంటే దానికి ఒక కెమికల్ కావాలి, దాన్ని సెరటోనిన్ అంటారు. ఈ మెలటోనిన్ సెరటోనిన్ అనేది మనం నైట్ అవగానే, నైట్ అనేది కాదు, ఈ పగలు కూడా ఈ రూమ్ లో కంప్లీట్ గా డార్క్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మెలటోనిన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో, మన శరీరం, మన యొక్క బ్రెయిన్ లో రిలీజ్ అవగానే మనం కొంచెం రిలాక్స్ అయిపోతాం. అదే ఈ రూమ్ లో లైటింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. అదే మెడిటేషన్ చేస్తే 300 రెట్లు ఆ ఎనర్జీ పోయి థర్డ్ ఐకి హిట్ అయినప్పుడు ఆ మెలటోనిన్ సెరటోనిన్ కాకుండా ఆ యొక్క ఆ 2 కెమికల్స్ అప్గ్రేడ్ అవుతుంది అనమాట. అప్గ్రేడ్ అయ్యి మెటబోలైట్ అనేది మారుతుంది. ఎప్పుడైతే మెటబోలైట్ అనేటువంటి కెమికల్ రిలీజ్ అవుతుందో దాంట్లో నుంచి రకరకాల కెమికల్స్ వస్తాయి. బెంజోడైజపైన్ అని ఒక కెమికల్ ఉంటుంది, బెంజోడైజపైన్. ఆ కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచన రాకుండా ధ్యానంలో మనము ఆలోచన రహిత స్థితికి పోవడానికి ఆ కెమికల్ యూజ్ అవుతుంది. సో ఆ మూమెంట్ లో థీటా స్టేట్కి వెళ్తారు. అక్కడ డిఎంటీ అని ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది న్యాచురల్ గా. ఆ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కళ్ళతో చూడనటువంటి అలౌకిక ప్రపంచాన్ని మీరు చూడొచ్చు అనమాట. ఈ కంటితో ఏం చూస్తున్నారు? రెయిన్బో కలర్స్ మాత్రమే మీరు చూడగలరు. రెయిన్బో కలర్స్, దాని యొక్క కాంబినేషన్ యొక్క కలర్స్ మాత్రమే చూడొచ్చు. సో ఈ రెయిన్బో కలర్స్ కాకుండా ఇంకేమైనా కలర్ ఉంటే మన కంటికి కనిపించదు. సో మనము చూసేటువంటి ఈ లైట్ ఒక ఫ్రీక్వెన్సీ అండి, ఒక డైమెన్షన్. ఈ కంటికి కనిపించినటువంటి ఎన్నో డైమెన్షన్స్ మన థర్డ్ ఐకి కనిపిస్తాయి, మూడవ కంటికి కనిపిస్తాయి. మనకు రేడియో వేవ్స్ కనిపిస్తాయా? కనిపించవు. సెల్ ఫోన్ మనం వాడుతున్నాం, దాని యొక్క వేవ్స్ ఏమైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కనిపిస్తున్నాయా? కనిపించవు. అలాగే గామా రేస్ కనిపిస్తాయా? కనిపించవు. అల్ట్రావైలెట్ రేస్ కనిపిస్తాయా? కనిపించవు. ఇలా తెలిసిన కొన్ని పేర్లే. తెలియని రకాల వేవ్స్, తెలియనివి ఎన్నో రకాల వేవ్స్ ఉన్నాయి, అవి ఏవి కనిపించవు. కానీ మీరు అదే ఒక రేడియో తీసుకొని ఎగ్జాక్ట్ గా 108 FM కి మీరు ట్యూన్ చేస్తే ఆ 108 FM లో రేడియో మిర్చి అనేటువంటి ఒక ఛానల్ తగులుతుంది, రేడియో ఛానల్. ఆ ఛానల్లో ఉన్నటువంటి తమిళ సాంగ్స్ కానీ తెలుగు సాంగ్స్ కానీ మీరు వినొచ్చు. అదే మీరు ట్యూన్ 109కి వెళ్ళారనుకోండి, సో 108 యొక్క ఫ్రీక్వెన్సీ మీకు టచ్ కాదు కాబట్టి 109 ఫ్రీక్వెన్సీ మీకు టచ్ అవుతుంది. అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో ఏమీ లేకపోతే మీకు రేడియోలో ఏమీ వినిపించదు. అదే 120 ఫ్రీక్వెన్సీలో ఇంగ్లీష్ ఛానల్ ఉందంటే ఇంగ్లీష్ ఛానల్ వినిపిస్తుంది. అలాగే కానీ ఆ వేవ్స్ మన కళ్ళ కనపరాలేదు, కానీ ఆ వేవ్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేయగలం. దేని ద్వారా? రేడియో ద్వారా. అలాగే మన థర్డ్ ఐ కూడా ఇన్ఫినైట్ ఫ్రీక్వెన్సీస్ ని రీడ్ చేయగలరు. ఆ ఫ్రీక్వెన్సీలో ఎలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని మీరు తీసుకోవచ్చు. ఆ ఫ్రీక్వెన్సీలో ఎలాంటి అద్భుతమైన ఎనర్జీ ఉందంటే ఆ ఎనర్జీని మీరు తీసుకోవచ్చు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకి సేతు మాస్టరు, సిసిరో మాస్టరు, తర్వాత ఎంతో మంది పేర్లు తెలిసినవి కొన్ని అయితే, తెలియని పేర్లు ఎన్నో ఉన్నాయి. సో ఇన్ఫినైట్ డైమెన్షన్స్, ఇన్ఫినైట్ మల్టీవర్స్. యూనివర్స్ అంటే ఒకటి, మల్టీవర్స్ అంటే ఇలాంటి యూనివర్స్ లో అనేకం ఉన్నాయి. అలౌకికమైనటువంటి లోకాలు, అలౌకికమైనటువంటి ప్రపంచాలు, అలౌకికమైనటువంటి
ఆ జ్ఞానము అలౌకికమైనటువంటి జ్ఞానంతో మనకు అందించేటువంటి అద్భుతమైనటువంటి మాస్టర్స్ వాళ్ళందరినీ వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ సౌండ్స్, ఆ కలర్స్, ఆ లైట్, దాన్ని ఏమంటారంటే ఇన్విజిబుల్ లైట్ అంటారు. అంటే మన కంటికి కనిపించదు కాబట్టి దాన్ని ఇన్విజిబుల్ లైట్ అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీలో మనకు కనిపించేది ఒక లైట్ మాత్రమే, అంటే మనం చూసేటువంటి లైట్ మాత్రమే. దీనికి అతీతంగా ఉన్నటువంటివి ఎన్నో ఉన్నాయి, మనకు తెలియదు అంతే. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ యొక్క నాలెడ్జ్ అవంతా మీరు తీసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ పిరమిడ్స్ లో ఉన్నప్పుడు మీరు ఆ నాలెడ్జ్ ని యాక్సెస్ చేయాలన్నా, ఆ యొక్క ఎనర్జీని యాక్సెస్ చేయాలన్నా, ఆ యొక్క డైమెన్షన్స్ ని మీరు యాక్సెస్ చేయాలన్నా మీకు పిరమిడ్స్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అందుకే పిరమిడ్ మన మెడిటేషన్ సాధనలో పిరమిడ్స్ యొక్క మేజర్ రోల్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కి దాదాపు 25 కిలోమీటర్లు అండి. నేను నడుచుకుంటూ వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్తే ఒక 5-6 గంటలు పడుతుంది. అదే నేను క్యాబ్ లో వెళ్ళాను అనుకోండి, ఒక 45 to 1 hour లో వెళ్ళిపోవచ్చు. సో నేను ఏది ప్రిఫర్ చేస్తాను అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి? సో ఆటోమేటిక్ క్యాబ్ ని యూస్ చేస్తాను, ఎందుకంటే నాకు టైం ఇంపార్టెంట్. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక సాధనలో కూడా, మన మెడిటేషన్ సాధనలో కూడా ఎప్పుడైతే పిరమిడ్ పెట్టుకోవడమో, లేకుంటే పిరమిడ్ కింద కూర్చోవడమో, పిరమిడ్ లోపల కూర్చోవడమో ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక మన యొక్క జర్నీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, పిరమిడ్ లో మీరు పండుకొని మెడిటేషన్ చేయడం కానీ, కూర్చొని మెడిటేషన్ చేయడం కానీ, లేకుంటే నిద్రపోయినా కూడా మీకు కాన్షియస్ గా మీలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరము కాన్షియస్ గా బయటికి రావడానికి చాలా సులువుగా బయటికి రావడానికి పిరమిడ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది ఎనర్జీ స్ట్రక్చర్. మన శరీరంలో ఉన్నట్టు మనలో నుంచి ఈ సూక్ష్మ శరీరం బయటికి రావాలన్నా కూడా బ్రెయిన్ లో కెమికల్ రిలీజ్ అవ్వాలి. ఆ కెమికల్ రిలీజ్ అనేది ఈ పిరమిడ్ యాక్టివేట్ చేసేస్తుంది ఫాస్ట్ గా. సో మనలో ఒక అనారోగ్యం ఉందంటే దానికి కారణం మన యొక్క ఆలోచనలు. ఆ ఆలోచనలని రిపేర్ చేసేటువంటి అద్భుతమైన టెక్నాలజీ పిరమిడ్ లో ఉంది. సో పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అలౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైన సమస్త ఖగోళ విశ్వజ్ఞానం అంతా మీకు వచ్చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే పిరమిడ్ మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది. ఏ విధంగా పరిచయం చేస్తుందంటే, మీలో ఉన్నటువంటి దైవత్వాన్ని మీకు పరిచయం చేస్తుంది, మీలో ఉన్నటువంటి మాస్టర్ని మీకు పరిచయం చేస్తుంది. సో అంత అద్భుతమైనటువంటి పిరమిడ్, ఆ ధ్యానము మనకు అందించినటువంటి పత్రిజీకి శతకోటి వందనాలు. మాస్టర్స్, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సార్ నమస్తే సార్. చాలా చాలా సంతోషం సార్. ఇది మాకు పెట్ సబ్జెక్ట్, మీకు పెట్ సబ్జెక్టు. మీ ద్వారా ఒక 2 దఫాలు ఆల్రెడీ విన్నాను. ఈసారి ఇంకా అద్భుతంగా ఎన్నో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో మమ్మల్ని ఏమంటారు, స్పెల్ బౌండ్ అంటారు, స్పెల్ బౌండ్ చేసేసారన్నమాట. కంప్లీట్లీ నాక్డ్ అవుట్. ఎన్ని ఫిగర్స్, ఎన్ని ఫ్యాక్ట్స్ మైండ్ లో పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి ఆ స్ట్రక్ సార్. ఇక నాకు ఒక చిన్న ఇది ఏమంటే చెప్తే బాగుంటుంది. మీరు ఏమంటే, ఈ అద్భుత శక్తి పిరమిడ్ గురించి మీరు ఎన్నో చెప్పారు, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎన్నెన్నో చెప్పారు సార్. 1% చెప్పాను పిరమిడ్ లో 1% చెప్పాను సార్. 1% చెప్పాను. తప్పకుండా మాకు అదే పెద్ద సముద్రం లాగా ఉంది. అనిరుద్ధ్ నాకు 1 hour టైం ఇచ్చాడు కాబట్టి ఇంతవరకు న్యాయం చేయాల్సి వచ్చింది సార్. తెలుసు సార్ ఎంతో ఉంది సార్. ఇందులో ఎనర్జీ, దాని ఉపయోగాలు, అది ఫ్యాక్ట్ అనే విషయం చెప్పారు సార్. ఈ పిరమిడ్ కు ఈ ఎనర్జీ ఎలా వచ్చింది అని సైంటిఫిక్ గా కొద్దిగా చెప్పేస్తే కంప్లీట్ గా మాకు క్లియర్ అయిపోతుంది సార్. మనకి ఈ పిరమిడ్ అనేది 5th డైమెన్షనల్ సాక్రెడ్ జామెట్రీ. సో ఎప్పుడైతే మీరు ఆ పిరమిడ్ ఈ భూమి యొక్క గ్రావిటీ బేస్ చేసుకొని పర్టికులర్ యాంగిల్ డిజైన్ చేశారండి, పర్టికులర్ యాంగిల్ కనుక్కున్నారు. ఆ 51 degree 51 minutes లో
పిరమిడ్ కట్టి తర్వాత ఆ ఓరియంటేషన్ నార్త్ సౌత్ చూసి పెట్టినట్టయితే ఆటోమేటిక్ గా ఆ మ్యాజిక్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రెండవది, ఈ ఎనర్జీ కేవలం 51 డిగ్రీ 51 మినిట్స్ లో ఉంటుందా అంటే కాదు. మీరు 60 డిగ్రీలు కట్టినా పిరమిడ్ లో ఎనర్జీ ఉంటుంది, 72 డిగ్రీలో కట్టినా పిరమిడ్ లో ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు స్పెసిఫిక్ గా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా మీరు ముందుకు వెళ్ళాలంటే కనుక ఈ 51 డిగ్రీ 51 మినిట్స్ బేస్డ్ ఆన్ ద ఎర్త్ గ్రావిటీ, దట్ ఆ పర్ఫెక్ట్ యాంగిల్లో ఉన్నప్పుడే మీకు మ్యాజిక్ క్రియేట్ అవుతుంది సార్. అది ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఇట్స్ బియాండ్ హ్యూమన్ థింకింగ్ సార్. బట్ ఒకటి ఏంటంటే బికాస్ ఆఫ్ ద డైమెన్షన్ అండ్ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ, అంతవరకు మాత్రమే నాకు తెలిసింది. ఇంకా మాక్సిమం ఇదే చెప్తున్నారు. కానీ నేను దాదాపు ఒక 50 పుస్తకాలు రెఫర్ చేసుకుంటాను సార్, ఎస్పెషల్లీ పిరమిడ్స్ మీద. సో దాంట్లో ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు, కానీ ఎలా చెప్పిందంటే న్యాచురల్ ఫినామినా అంటున్నారు. న్యాచురల్ ఫినామినా అంటే ఎవరికి రీజన్ తెలియదు, ఎవరికి తెలియదు. జస్ట్ వాళ్ళు ఇలా ఉంటుందని అంటున్నారు, కానీ సైంటిఫికల్ గా ప్రూవ్ చేయలేమంటున్నారు. అద్భుతం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మమత మేడం, మీరు మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే మేడం. నా పేరు మమత. మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇంట్లో పిరమిడ్ కట్టుకోవచ్చు అని. అది అవైలబిలిటీ లేనప్పుడు ఈ మెటీరియల్ తో చేసి ఉంటారు కదా పిరమిడ్స్, అవి ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే అది మెటీరియల్ ని బట్టి డిఫరెన్స్ ఉంటుందా, సైజుని బట్టి డిఫరెన్స్ ఉంటుందా, అది కొంచెం చెప్పండి సార్. మెటీరియల్ ఏ మెటీరియల్ అయినా వాడచ్చు అమ్మా. ఓకే. అది కాపర్ అయినా వాడచ్చు, బంగారం అయినా వాడచ్చు, అల్యూమినియం అయినా వాడచ్చు, ప్లాస్టిక్ అయినా వాడచ్చు. ఓకే. సైజుని బట్టి ఎనర్జీ మారుతుంది. ఎస్. ఓకే. ఇప్పుడు మనకు కెపాసిటీ ఉంటుంది కదా మేడం, వాటర్ బాటిల్ 100,000 ml, 2 లీటర్ వాటర్ బాటిల్, ఆ సైజు తగ్గట్టుగా ఆ వాల్యూమ్ ఉన్నట్టు. అలాగే పిరమిడ్ చిన్నదంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది, పిరమిడ్ పెద్దది సైజు పెరగని పిరమిడ్స్ ఎనర్జీ పెరుగుతుంది. రెండవది, ఆ పిరమిడ్ లో మీరు సాధన చేసే కొద్ది దాని పవర్ పెరుగుతుంది. ఇది ఒకటి. ఇప్పుడు సాధన చేయకుండా ఊరిక వదిలేశారనుకోండి, తగ్గిపోతున్నా దాని యొక్క పవర్. సాధన చేసే కొద్ది దాని పవర్ పెరుగుతుంది అన్నమాట. సార్ ఇంకొకటి క్యాప్ లాగా వేసుకుంటారు కదా సార్, అది అంత మాదిరిగా పర్వాలేదా? అంటే క్యాప్ మాదిరిగా పైన పెట్టుకుంటారు, అది ఓకే. అంటే సైజ్ చిన్నది కాబట్టి అంతే ఉంటుంది. అలానే కాదు మేడం, ఇప్పుడు ఆ క్యాప్ మీకు తలకు కంప్లీట్ గా కవర్ అవుతుంది. అంటే మీ బ్రెయిన్, ఈ థర్డ్ ఐ, తర్వాత ఈ పైనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, తర్వాత ఈ వెనకాల ఇంకొక గ్లాండ్ ఉంటుంది. ఆ మూడు యాక్టివేట్ అయినప్పుడు ఒక త్రికోణంలో ఎనర్జీ ఫామ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ త్రికోణంలో ఎనర్జీ ఫామ్ అవుతుందో అప్పుడు ఈ కంటికి కనిపించినటువంటి అలౌకిక ప్రపంచం అది కనిపిస్తుంది. సో ఆ పార్ట్ మెయిన్, మీరు క్యాప్ పెట్టినప్పుడు ఈ బ్రెయిన్ కంప్లీట్ గా పిరమిడ్ లోపల ఉంటుంది కాబట్టి యాక్టివేషన్ ఫాస్ట్ గా జరుగుతుంది. అలా అన్నమాట. థ్యాంక్ యూ. రేణుకా రాథోడ్ మేడం, ప్లీజ్ మాట్లాడండి. థ్యాంక్ యూ ఫర్ ద సెషన్ సార్. రెండు క్విక్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా మమత మ్యామ్ అడిగినట్టు పిరమిడ్ మీరు చెప్తున్నట్టు పిరమిడ్ ఒకవేళ యూజ్ చేయకపోతే ఆర్ లేకపోతే పిరమిడ్ లో కింద కూర్చొని ఎలాంటి థాట్స్ ఉంటే అలాంటి ఎనర్జీయే ఫామ్ అవుతుంది అని విన్నాము. దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారా? అదొక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, థర్డ్ ఐ గురించి మీరు ఏదైతే గ్లాన్స్ గురించి చెప్తున్నారో అది ఒకటి సైంటిఫిక్ గా మీరు గ్లాన్స్ అని చెప్తున్నారు. కొంతమంది సోల్ కోచ్ లో ఒక దగ్గర వింటే హయ్యర్ సోల్స్ కానీ కొంచెం మెచ్యూర్ అయిన సోల్స్ కానీ పూర్వ జన్మలు గుర్తురావు, లేకపోతే ఏమి కనిపించవు కళ్ళ ముందు, బట్ వాళ్ళు తొందరగా శూన్య స్టేట్ కు వెళ్ళిపోతారు. దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు? పిరమిడ్ కి
కింద కూర్చొని ఎలాంటి థాట్స్ ఉంటే, ఆ పిరమిడ్ మనం ఇంట్లో పిరమిడ్ పెట్టుకుంటే ఎలాంటి థాట్స్ ఉంటే అలాంటి థాట్స్ ని ఎక్కువ రీప్రొడ్యూస్ చేస్తుంది. లెట్ ఇట్ బి ఐదర్ పాజిటివ్, లెట్ ఇట్ బి ఐదర్ నెగటివ్. సో వన్ ఆఫ్ ది పిరమిడ్ మాస్టర్ వాస్ టెలింగ్, ద బెటర్ యూ హ్యావ్ పాజిటివ్ థాట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, మీరు ఎలాంటివి ప్రొడ్యూస్ చేస్తే అది అదే ఇస్తుంది అని. దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్ గా, ఎందుకంటే మనం ఆల్ ద టైమ్ ఎలాంటి థాట్స్ లో ఉంటున్నామన్న అవేర్నెస్ కి ఉండడం ఒక ఛాలెంజ్. అవేర్నెస్ ఇంకా ఆ స్టేజ్ కి మేబీ నేను రాలేదు అనుకుంటున్నాను నేను. ఎవ్రీ టైమ్ బీయింగ్ అవేర్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఐమ్ హ్యావింగ్. సెకండ్, అది ఇచ్చినప్పుడు అదే ఎలా రిటర్న్ వస్తుంది? పాజిటివ్ ఇస్తే పాజిటివ్, నెగిటివ్ ఇస్తే నెగిటివ్. హౌ ఇస్ దట్ సైన్స్ వర్కింగ్? వాట్ ఇస్ ఇట్ బిహైండ్ అని? సో జనరల్ గా మేము ఈ 2020 జనవరిలో పలమనేర్ పిరమిడ్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. రష్యా నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాము. అదేంటంటే ఫోటానిక్ ఎనర్జీని మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన యొక్క ఆరాని టెస్ట్ చేస్తాం, ఆరాని పిక్చరైజ్ చేస్తుంది అనమాట. సో రికార్డ్ చేస్తుంది. సో అక్కడ పలమనేరులో ఏం చేస్తామంటే ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. అంటే 4 మాస్టర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం వాలంటీర్స్ గా. సెలెక్ట్ చేసుకొని వాళ్ళు పిరమిడ్లకి వెళ్ళడానికి ముందు ఆ థంబ్ ఇంప్రెషన్ తో వాళ్ళ యొక్క ఫోటానిక్ ఎనర్జీ ఎంత ఉందనేది మెజర్ చేసాం. సో ఒక్కొక్కరిని అంటే ఒకరిని కింగ్స్ ఛాంబర్ లో, ఒకరి క్వీన్స్ ఛాంబర్ లో, ఒకరినేమో క్రిస్టల్ ఛాంబర్ లో, ఇంకొకరినేమో పిరమిడ్ లో ఏదో ఒక మూలను కూర్చోమని చెప్పారు. ఆ 4 ఒక అరగంట సేపు ధ్యానం చేసిన తర్వాత మళ్ళా వచ్చారు. మళ్ళా వచ్చి ఆరా టెస్ట్ చేస్తే కనుక మెడిటేషన్ కి ముందు, మెడిటేషన్ తర్వాత ఆ యొక్క పవర్ చూస్తే కనుక ఎనర్జీ అబ్జార్ప్షన్ కెపాసిటీ మినిమం 10% ఉంది, మాక్సిమం 30% ఉంది. కింగ్స్ ఛాంబర్ లో కూర్చున్న వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ ఉంది. పిరమిడ్ లో ఎక్కడో ఒక మూలం కూర్చున్న వాళ్ళకి 10% ఉంది. సో ఈ డిఫరెన్స్ లో ఇంకొక ఎక్స్పెరిమెంట్ యాక్సిడెంటల్ గా మేము అనుకునేది ఏంటంటే, పిరమిడ్ లోపల మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ఈ నార్త్ సైడ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ చేస్తున్నప్పుడు ఒక 11 minutes గ్రాఫ్ తీసుకుంటాం అనమాట. 11 minutes ఆ ఇన్స్ట్రుమెంట్ పెడితే మొత్తం రికార్డ్ చేస్తుంది. ఆ 11 minutes లో ఒక అతను యాక్చువల్గా అందరికి డోర్ క్లోజ్ చేసాం, కానీ ఒక అతను బై మిస్టేక్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేసాడు పిరమిడ్ లో. ఆయన ఎవరని చూస్తే కనుక పక్కన ఆ ఊర్లో ఏదో మేస్త్రి అనమాట, ఏదో సైట్ దగ్గర ఏదో గొడవ పడి అప్పుడే లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే తనకున్నటువంటి ఈ ఏంటది ఒక సరికాని ఆలోచన, అంటే టెన్షన్ లో ఉన్నాడు. తను లోపలికి రాగానే ఇక్కడ గ్రాఫ్ లో ఎనర్జీ డౌన్ అయిపోయింది, పిరమిడ్ ఎనర్జీ డౌన్ అయిపోయింది. తర్వాత అటు ఇటు చూసుకున్నాడు, ఒక 1 minute కూర్చున్నాడు, జస్ట్ 1 minute కూర్చున్నాడు, కొద్దిగా రైజ్ అయింది. మళ్ళా ఎక్స్పెరిమెంట్ మాకు సరిగ్గా రీడింగ్స్ రావని చెప్పేసి అతనితో మాట్లాడి బయటికి పంపించేసాం. మళ్ళీ 11 minutes అయిపోయిన తర్వాత ఈసారి ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తామంటే ఆయన లోపలికి రమ్మని చెప్పాడు. లోపల ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది, మీరు మీ పార్టీకి మీరు దూరంగా కూర్చొని మెడిటేషన్ చేయండి అని చెప్పాము. ఆ ఎక్స్పెరిమెంట్ మాది క్యాలిబ్రేషన్ అయిన తర్వాత ఒక 3 minutes కి ఎనర్జీ రైజ్ అయింది. రైజ్ అయితే మళ్ళా 3rd minute నుంచి 7th minute వరకు ఎనర్జీ పీక్ లో ఉంది. తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ అయింది. తర్వాత అతన్ని మళ్ళీ బయటికి పంపించాం. ఈ రీడింగ్ తీసుకొని ఆ వ్యక్తిని పిలిపించి ఆయన యొక్క అనుభవాల్ని విన్నాం అనమాట. ఆ 11 minutes ఎలా ఉంది అన్నప్పుడు చూస్తే ఆయన ఏమన్నాడంటే, కూర్చున్న నాకు 3 నుంచి 4 నిమిషాల్లో ఎనర్జీ ఎక్కువ రావడం వల్ల ఆలోచనలు తగ్గిపోయినాయి నాకు. సో నేను ఎనర్జీని ఫీల్ అయ్యాను సార్, అప్పుడు ప్రశాంతంగా అనిపించింది. దాదాపు మేబీ ఒక 5 నిమిషాలు అనిపించిందచ్చు. తర్వాత మళ్ళా ఆలోచనలు రావడం మొదలు పెట్టే, ఇంకా నేను లేసి వెళ్ళిపోయాను అన్నాడు. ఎగ్జాక్ట్ గా తను చెప్పిన దానికి మేము ఇక్కడ గ్రాఫికల్ గా చూసామండి. ఆయన ఆరా మిషన్ లో, ల్యాప్టాప్ లో చూసాం గ్రాఫ్. ఆ యొక్క పిరమిడ్ యొక్క ప్రభావం వలన మనం ఎంత టెన్షన్ గా ఉన్నా కూడా, అంటే మనం టెన్షన్ గా ఉన్నాం అంటే బీటా స్టేజ్ లో ఉన్నాం, బీటా బ్రెయిన్ వేవ్స్ అన్నమాట. సో ఆ యొక్క పిరమిడ్ ఎనర్జీ ఆ ప్రెషర్ వల్ల మనకు ఆటోమేటిక్ గా మన యొక్క బ్రెయిన్ బీటా నుంచి ఆల్ఫాకి తోసేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆలోచనలు తగ్గిపోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించే కెపాసిటీ పెరుగుతుంది అనమాట, అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది.
ఆలోచించేది కదా, అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. అంటే సజెస్టిబిలిటీ బాగుంటుంది అనమాట. రెండవది, మీరు ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు మీకు నెగటివ్ థాట్స్ రావు. ఆల్ఫా స్టేట్ లో మీరు ఎప్పుడు ఉంటారంటే మీరు కాన్షియస్ గా ఉన్నప్పుడు ఉంటారు. కాన్షియస్ గా ఎవరు నెగటివ్ గా ఆలోచించరు. థర్డ్ థింగ్, నెగటివ్ గా ఆలోచించినా కూడా ఆ పిరమిడ్ అనేది మీ యొక్క థింకింగ్ ప్యాటర్న్ ని కరెక్ట్ చేస్తుంది. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఆ మార్పు మీలోనే చూడొచ్చు. నేను 2012 నుంచి 2014 వరకు పిరమిడ్ వ్యాలీలో వర్క్ చేస్తున్నప్పుడు జనరల్ గా ఆఫ్టర్ ఈవినింగ్ 7 కి వ్యాలీ పిరమిడ్ వ్యాలీ క్లోజ్ చేస్తారు గేట్స్. ఒక పర్టికులర్ ఒక స్టూడెంట్ బ్యాచ్ వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? నైట్ 10:30కి వచ్చారు. మేము చాలా దూరం నుంచి వచ్చాం, మేము మెడిటేషన్ చేసుకోవాలి అన్నప్పుడు నేను దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళాను. వాళ్ళు ఏం చేశారు, అందులో 10 మంది వస్తే ఒక అబ్బాయి నాన్ వెజ్ తిని వచ్చాడు. నాన్ వెజ్ తిని పిరమిడ్ లోకి రాగానే, పిరమిడ్ లో కింగ్స్ ఛాంబర్ లో కూర్చోగానే తనకి వీజింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆ వీజింగ్ ప్రాబ్లం వచ్చేసి తను అక్కడ టాలరేట్ చేయలేక కిందికి వచ్చేసాడు. పిరమిడ్ లో నుంచి బయటికి వచ్చి గేట్ బయటికి పోయేంత వరకు వీజింగ్ ప్రాబ్లం. ఎప్పుడైతే క్యాంపస్ దాటి వెళ్ళిపోయాడో ఇంకా ప్రాబ్లం లేదు. మళ్ళీ ఎక్స్పెరిమెంటల్ గా ఇప్పుడు బానే ఉంది, నేను మళ్ళీ వచ్చి కూర్చుంటానని చెప్పి సరే మళ్ళీ తీసుకెళ్ళాను. అబ్బాయి తీసుకెళ్ళి మళ్ళీ పిరమిడ్ లో ఎంటర్ అవ్వగానే వీజింగ్ స్టార్ట్ అయింది. అంటే మనలో ఒక నాన్ వెజ్ తిని వెళ్ళినప్పుడు పిరమిడ్ ఎనర్జీ దగ్గరికి రాలేదు. ఆ ఎనర్జీ ప్లస్ మనలో ఉన్నటువంటి ఎనర్జీ రెండు రిపెల్ అవుతాయి. ఆ రిపెల్ అయిపోయి మనలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అనుకోండి, దగ్గరికి రాలేదు. మిమ్మల్ని మీరు అంటే నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే మీరు బీటా స్టేట్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. మీరు ఆల్ఫా స్టేట్కి వచ్చినప్పుడు ఆ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అదొకటి. ఆలోచనలు యొక్క ఆలోచన నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో యాక్చువల్ గా ఆ నెగిటివ్ థాట్ ఫార్మ్స్ ని డిస్ట్రాయ్ చేస్తుందండి పిరమిడ్స్. మేనిఫెస్ట్ చేయదు, ఎక్కువగా ఎన్హాన్స్ చేయదు పిరమిడ్. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ దొరికిందండి? వెరీ క్లోజ్. ఓకే. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీరు అడిగింది థర్డ్ ఐకి సంబంధించి. కరెక్ట్. అది ఎవరికైనా సరే మేడం, మీరు మెడిటేషన్కి వచ్చారంటేనే మీరు సమ్వేర్ చాలా ఓల్డ్ సోల్ అయి ఉంటారు, లేదంటే ట్రాన్సెండెంటల్ సోల్ అయి ఉంటారు. సాధన చేస్తే ఎవరికైనా సరే హార్ట్ చక్ర ఓపెన్ అవ్వాల్సిందే. హార్ట్ చక్ర నుంచి మీ బ్రెయిన్ కి 300% ఎనర్జీ పంప్ అవ్వాల్సిందే. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు, ఇది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా 80,000 స్టూడెంట్స్ మీద, స్టూడెంట్స్ అంటే చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, చాలా పెద్దవాళ్ళు కూడా, వాళ్ళు రకరకాలుగా ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్ షాప్స్ కి వచ్చినటువంటి వాళ్ళని టెస్ట్ చేశారు. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ అని అమెరికాలో ఉంది, వాళ్ళు టెస్ట్ చేశారు. 80,000 పీపుల్ మీద టెస్ట్ చేశారు. వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళల్లో వచ్చేటువంటి మార్పులు, హార్ట్ లో వచ్చేటువంటి మార్పులు, దాని ద్వారా థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఆ పైనియల్ గ్లాండ్, వాళ్ళు థర్డ్ ఐ అని చెప్పరు, వీళ్ళు పైనియల్ గ్లాండ్ అంటారు, పీనియల్ గ్లాండ్ అంటారు, పిట్యూటరీ గ్లాండ్ అంటారు. ఆ పిట్యూటరీ గ్లాండ్ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు అందులో నుంచి వచ్చేటువంటి కెమికల్స్ ద్వారా వాళ్ళు కంప్లీట్ గా బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తారండి. అక్కడెక్కడ సెన్సార్స్ పెట్టేసి చేస్తారు అనమాట. వాళ్ళకు క్లియర్ గా తెలిసిపోతుంది. బ్రెయిన్ స్కాన్స్ కూడా ఉన్నాయి. మీరు ఎస్పెషల్లీ దీని గురించి కావాలంటే బికమింగ్ సూపర్ న్యాచురల్ బై డాక్టర్ జో డిస్పెన్సా, ఈ బుక్ మీరు రెఫర్ చేయండి, దాంట్లో ఫోటోస్ తో సహా ఇచ్చి ఉంటాడు. ఏ కెమికల్ ఏ విధంగా మన శరీరానికి ఉపయోగపడుతుంది, ఏ రోగానికి నయం అవ్వడానికి ఉపయోగపడుతుంది, దాంట్లో లిస్ట్ ఇచ్చాడు అనమాట. సో ఈ వన్స్ మీకు థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీరు మెడిటేషన్ చేయకముందు యు ఆర్ సంబడి, మెడిటేషన్ చేసిన తర్వాత మీ యొక్క బయోలాజికల్ ఐడెంటిటీ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత యుర్ బికమ్ నోబడి. ఎందుకంటే మీకు పర్సనాలిటీ అనేది మీకు అంటదు. వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ బయోలాజికల్ ఐడెంటిటీ, అక్కడ నేను శరీరాన్ని, నా పేరు ఇది, నాకు ఇంత ఆస్తి ఉంది, నేను ఇంత పలుకుబడి ఉంది, నాకు ఇంత పవర్ ఉంది, ఏమీ మీకు గుర్తుకు రాదు. అక్కడ మీకు ఏ రూపంలో ఉంటారంటే కేవలం కాన్షియస్నెస్ రూపంలో, అవేర్నెస్ రూపంలో మాత్రమే ఉంటారు. మీరు ఆ రూపంలోకి వచ్చినప్పుడు, ఆ నోబడీ స్టేట్కి వచ్చినప్పుడు మీకు అలౌకిక ప్రపంచం కనిపిస్తుంది. కేవలం వీళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అనేటువంటి డిఫరెన్స్ లేదండి. ఈ 80,000 మంది రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు
స్టిల్ నాన్ వెజ్ తింటూ ఉన్నారు. అందులో వాళ్ళకి రోగాలు కూడా ఉన్నాయి. వాళ్ళు రిగరస్ గా మెడిటేషన్ చేయడం వల్ల తర్వాత చాలా మాక్సిమం పర్సంటేజ్ వెజిటేరియన్ గా మారారు. వాళ్ళు నాన్ వెజ్ తింటూ ఉన్నా, ఒక పక్కన రోగం ఉన్నా, వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళకి అలౌకిక ప్రపంచం కనిపిస్తూనే ఉంది. అది కనిపించే కొద్దీ వీళ్ళలో రోగం పోతోంది, నాన్ వెజ్ అనేది వదిలేస్తున్నారు. ఒక ఆవిడికి కళ్ళు మూసుకుంటే 360 degrees లో విజన్ కనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే 360 degrees లో విజన్ కనిపిస్తుంది. yes Adi, why is it different from different people? Few people say I'm like a meditator for 10 years, I just see blank screen. Few people are getting to a stage where they, okay, maybe it's a soul stage also, that's I've heard. They are at a different stage of a soul, they say I see visions. A woman whom I've interacted, she said I'm 12 years of meditation, I don't see any vision, but I can only see I can get to a blank stage, just be consciously, don't have thoughts very easily. That's where I'm saying, does it have anything to do with your chemical body, chemicals in your head? That was like yeah ma'am, I'll put it in a different way. Every human is a unique diamond, so there is no we cannot even compare. But ఏంటంటే చాలా మంది కంపేర్ చేసుకుంటారు, వాళ్ళకి విజన్ వచ్చిందా నాకు రాలేదు. ఈ కంపారిజన్ లో దే స్టక్. ఈవెన్ దో యూ డూ ఫర్ hundreds of years of meditation, when you have this kind of opinion, you are stuck. ఒకరికి వచ్చింది ఒకరు రాలేదు అనేటువంటి లేదు మేడం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే పియర్ ప్రెషర్ అంటారు. అయ్యో వాళ్ళకి వచ్చింది, వాళ్ళు వచ్చి 10 సంవత్సరాలు అయింది వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి 20 సంవత్సరాలు అయింది వీళ్ళకి రాలేదు అంటే ఎవరికి ఎక్కువ విజన్స్ వస్తే వాళ్ళు సీనియర్ మాస్టర్స్ అంట. ఇట్స్ అ ఫేక్ ఐడియాలజీ. పత్రి సార్ చెప్పినట్టు ఎవరు మాక్సిమం చేయట్లేదు మేడం. అసలు అర్థం కావట్లేదు చాలా మందికి. 1 గంట సేపు ధ్యానం అంటే వాట్ యు అండర్స్టాండ్? ధ్యానం అంటే ఏంటి? ఆలోచన రహిత స్థితి. మీరు చాలా మంది గంట సేపు కూర్చుంటున్నారు, దాన్ని ధ్యానం అనుకుంటున్నారు. గంట సేపు కూర్చుంటే మీకు వచ్చేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సాధన చేయగా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గా మారుతుంది, సెకండ్స్ మినిట్స్ గా మారుతుంది, తర్వాత 20 నిమిషాలుగా మారుతుంది, 30 నిమిషాలుగా మారుతుంది, తర్వాత 1 hour గా మారుతుంది. ఇప్పుడు నేను 2004 సంవత్సరంలో నేను స్వామి రామ రాసినటువంటి హిమాలయన్ మాస్టర్ లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ బుక్ చదివినప్పుడు నేను నెట్లోకి వెళ్ళి చాలా విషయాలు వెతుకుతూ ఉంటే, హిమాలయాస్ లో 100 సంవత్సరాలంట, 500 సంవత్సరాలంట, 1000 సంవత్సరాలంట, 10,000 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు అన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటిది కొత్త ఇన్ఫర్మేషన్ కదా మైండ్కి. సరే వాళ్ళంతసేపు చేస్తే నేను ఒక్కరోజు చేయలేనా అని నాకు థాట్ వచ్చింది. సరే అని ఇంటికి వెళ్ళి ఆవేశంగా కూర్చున్నా. 20 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోయా. సరే అప్పుడు అర్థమైంది నాకు బాడీ సహకరించట్లేదు. సినిమా చూడాలంటే 3 గంటల సేపు బాడీ సహకరిస్తాను, కానీ ధ్యానానికి 20 నిమిషాల కంటే ఎక్కువ సహకరించట్లేదు. అప్పుడు నేను చెప్పుకున్నా, ఒక 5 నిమిషాలు వదిలేరా బాబు అని చెప్పి 25 నిమిషాలు చేశాను. ఒక వారానికి 5 నిమిషాలు పెంచుకుంటూ వెళ్ళాను మేడం. అట్లా 2 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత నేను ఒక రోజుకు 12 గంటలు కూర్చోగలుగుతాను. తర్వాత ఏం చేస్తాను, లెట్ మీ జంప్ అని చెప్పేసి సాటర్డే నైట్ 10 గంటలకు కూర్చున్నాను. మండే మార్నింగ్ నన్ను డిస్టర్బ్ చేసేంత నేను లేలేదు. 36 అవర్స్. ఆ 36 అవర్స్ నాకు జస్ట్ ఒక 5 నిమిషాలు కూర్చున్నట్టుంది మేడం. దీని ఏం చెప్తారు? అది నాకు ఆ 36 అవర్స్ అది నా మెడిటేషన్. 36 అవర్స్ minus 10 minutes, దట్ ఈస్ మై మెడిటేషన్. సాధన మేడం. రెండవది పత్రి సార్ చెప్పారు, సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. పత్రి సార్ ఎన్ని వేల పుస్తకాలు రికమెండ్ చేశారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంటే మిమ్మల్ని కాదు, ప్రతి ఒక్కరిని ప్రశ్నించుకోమండి. మీరు సార్ చెప్పినట్టు ఎన్ని పుస్తకాలు మీరు చదివారు? ఈరోజు నేను చెప్తున్నాను, ఈ పర్టికులర్ థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వడం వల్ల ఎన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయి. నాకు ఎలా తెలిసింది? సార్ రికమెండ్ చేసిన బుక్ చదవడం వల్ల. ఈ విషయాలు సార్ చెప్పలేదే. ఈ కెమికల్ రిలీజ్, ఆ కెమికల్ రిలీజ్ అని ఏం చెప్పలేదు. రే శ్వాస మీద ధ్యాస పెట్టరా, జరగాల్సింది జరుగుతారా అంటాడు. నాకేంటంటే తప్పన, ఇది ఎలా జరుగుతుంది? ఆయన చెప్పాడు, రికమెండ్ చేస్తాడు. ఆ బుక్స్ ఆయన రికమెండ్ చేసింది ఒక బుక్ అయితే ఆథర్ రాసిన అన్ని పుస్తకాలు చదివాను.
వాడు ఎంత క్లియర్ గా ఇచ్చాడు. అసలు మీరు డాక్టర్ జో డిస్పెన్జా బుక్స్ చదవండి. బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ద ప్లాసిబో, తర్వాత బికమింగ్ సూపర్ న్యాచురల్. ఫండమెంటల్ గా అసలు థాట్ ఎలా క్రియేట్ అవుతుంది, దాని ద్వారా బ్రెయిన్ లో న్యూరాన్స్ ఎలా క్రియేట్ అవుతుంది, అది దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ న్యూరాన్ ఎందుకు స్ట్రాంగ్ అవుతుంది, ఎలా స్ట్రాంగ్ అవుతుంది, దానివల్ల బాడీలో ఎలాంటి ఎమోషన్ క్రియేట్ అవుతుంది, ఆ ఎమోషన్ క్రియేట్ అవడం వల్ల ఒక థాట్ రూపంలో, థాట్ ద్వారా ఎమోషన్ క్రియేట్ అవడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ ఏ విధంగా జరుగుతుంది, దానివల్ల ఒక్కొక్క అణువు ఎలా బానిస అవుతుంది. ఒక డాక్టర్ చెప్తాడు నీకు డయాబెటీస్ వచ్చింది, జీవితాంతం ఇన్సులిన్ వేసుకోవాల్సిందే, దీనికి రోగమే విరుగుడే లేదు అనేది అన్నప్పుడు మనం నమ్మేస్తాం. మనం నమ్మినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి 120 కోట్ల అణువులు నమ్మేస్తాయి. అంటే మనలో ఉన్నటువంటి ఒక 120 ట్రిలియన్ల సెల్, అంటే ఒక 120 ట్రిలియన్ల ఆర్మీ మనలో ఉంది. ఆ ఆర్మీకి మీరు ఆర్డర్ ఇచ్చేశారు. ఆర్డర్ ఇస్తే ఏం చేస్తుంది? లేని డయాబెటీస్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మీరు నమ్మారు కాదు, ఎందుకంటే మీ మైండ్ అంత పవర్ఫుల్. నాలో కాల్షియం తక్కువైంది, నాకు కావాలి, నాకు సంపూర్ణ ఆరోగ్యం కావాలి అని మీరు ఒక మెడిటేషన్ లో సంకల్పం చేసి కూర్చోండి. మీలో ఎన్నో అణువులు ఆ కాల్షియం గా ట్రాన్స్మ్యూట్ అవుతుంది, మారిపోతుంది, కాల్షియం గా మారుతుంది. అలాంటి కావాలని మీ శరీరమే ఒక సైన్యం మేడం. మిర్దాద్ బుక్ చదవండి మేడం. సారీ మళ్ళీ చెప్పండి బుక్ పేరు. మిర్దాద్, మైకేల్ నేమి, మన తెలుగులో కూడా ఉంది. ఓకే ఓకే. ఇట్లా ఒక్కొక్క బుక్ చదువుతూ ఉంటే కదా అందులో ఉన్నటువంటి అలౌకిక జ్ఞానం, ఆ మాస్టర్స్ వాళ్ళ జీవితాంతం రీసెర్చ్ చేసి ఒక బుక్ రూపంలో మనకు ఒక జ్యూస్ లాగా ఇస్తున్నారు. ఆ జ్యూస్ జస్ట్ తాగడమే అంతే. సార్ అదే చెప్పేది. ఈ విషయాలు నాకు తెలిసిన విషయాలు నేను ఒక 10 బుక్కులు చదివింటాను, ఆ 10 బుక్కులు మీకు చెప్పాను. మీరు ఇంకొక 10 బుక్కులు, ఆ 10 బుక్కులు నాతో షేర్ చేసుకుంటున్నారు. సో ఈ సజ్జన సంగతి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మేడం. ఒక క్వశ్చన్ వేసుకోండి నిద్రపోవడానికి ముందు. ఈ రోజు ఎంతసేపు ధ్యానం చేశాను, ఎన్ని ఏమైనా పుస్తకం చదివానా, 10 మందికి ఏమైనా చెప్పాను. మీరు 0 నుంచి 10 వరకు ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరే వేసుకోండి. 10కి 3 వేసుకున్నారు అనుకోండి ధ్యానానికి, ఆ 7 మార్కులు ఎలా తగ్గాయి అనేది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ డే కరెక్షన్ చేసుకోండి, అంతే. ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ అనాలిసిస్ మీరే జవాబుదారి. సో ఆ విధంగా మన యొక్క ఆధ్యాత్మికత ఎదుగుదల మన చేతుల్లోనే ఉంది. మన యొక్క వాస్తవానికి మనమే రెస్పాన్సిబిలిటీ, మనమే కారణం. ఈ విషయం మీకు అర్థమైనప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా ప్రతిరోజు ప్రోగ్రెస్ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పినట్టు ఐ థింక్ బుక్ ఫ్యాక్టర్ ఇస్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్. మెడిటేషన్ తో పాటు ఆ నాలెడ్జ్ లోపల సింక్ అవ్వాలి అంటే బుక్ రీడింగ్ ఇస్ కంపల్సరీ. స్టార్ట్ చేశాను బట్ యెట్ టు రీచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయడం చాలు మేడం, యెట్ టు రీచ్ అనేది ఇంకా అంతే, అది అవసరం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. థ్యాంక్ యూ. ఏమంటారు, సైంటిఫిక్ గా ఎలాంటి కంటెంట్ నేను వెతుకుతుండేనో ఈ బ్రెయిన్ లో ఏమవుతుంది అని, అలాంటి డీటెయిల్స్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ ఫర్ దట్ ఆల్సో. థ్యాంక్ యూ. జ్యోతి లక్ష్మి మేడం మీరు మాట్లాడండి. నమస్తే సార్. సెషన్ చాలా బాగుంది, ఇన్ఫర్మేటివ్ గా ఉంది. మాకు తెలియని ఎన్నో విషయాలు వచ్చేసి తెలుసుకున్నాము ఈ సెషన్ ద్వారా. ఈ టైం చాలా వచ్చేసి ఇంకా కూడా సెషన్ ఉంటే బాగుంటుంది అనిపించింది. వచ్చేసి మేము ఇప్పుడు వచ్చేసి పిరమిడ్ వచ్చేసి కాపర్ పిరమిడ్ కిందనే పడుకుంటున్నాం వచ్చేసి, నేను నా డాటర్ వచ్చేసి. బట్ తనకి వచ్చేసి తను ఈ మెడిటేషన్ పైన నమ్మకం లేదు, తను చేయట్లేదు వచ్చేసి. నేను చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను వచ్చేసి, దాని కిందనే పడుకుంటున్నాను వచ్చేసి. ఇప్పుడు తనకు వచ్చేసి మార్చాలా, తనలో మార్పు కలగాలని అంటే ఏదైనా చేయగలుగుతామా? ఒకసారి చెప్తాం. మెయిన్ ఏంటంటే మేడం, ఆ అమ్మాయి మీ అమ్మాయి ఎలా ఉందో ఆ అమ్మాయిని అలాగే యాక్సెప్ట్ చేయండి మేడం. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఆ అమ్మాయి మీలో మార్పు వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా అమ్మాయిలో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే మీలో ఒక
నెగిటివ్ అప్రోచ్ వెళ్ళి పాజిటివ్ అప్రోచ్ వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద పడుతుంది. ఆ యొక్క ఇంపాక్ట్ పడుతుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళల్లో మార్పు జరిగి వస్తారు. కాబట్టి మనం ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. రెండవది నమ్మకం ఉందా లేదా అనేది సాధన బట్టే ఉంటుంది, కానీ నేను నమ్మితేనే చేస్తాను లేకపోతే చేయను అనేది ఉండదు. ఇప్పుడు పిరమిడ్ కింద ఎంత మేడం వయసు ఎంత అమ్మాయికి? ఓకే ఫైన్. సో 25 అంటే ఇండిగో బేబీ. వాళ్ళు కొంచెం స్పిరిచువల్ గా అడ్వాన్స్ గానే ఉంటారు, మీకంటే అడ్వాన్స్ గా ఉంటారు. 25 అంటే ఇండిగో బేబీస్ అన్నమాట. సో వాళ్ళు పోను ఎందుకంటే మీ పోను ఆటోమేటిక్ గా చేస్తారు మేడం. పిరమిడ్ కింద ఉన్నప్పుడు ఆ ఎనర్జీ వాళ్ళు ఫీల్ అయినప్పుడు ఏదో నిద్రలోనే ఏదో ఒక మూమెంట్ లో దే విల్ గెట్ స్పార్క్ అనమాట. ఆ స్పార్క్ వచ్చినప్పుడు చేస్తారు. బట్ మీరు ఒక్కసారి చెప్పండి, 2 సార్లు చెప్పిన తర్వాత ఫోర్స్ చేయకండి. సో మీలో మార్పు వచ్చినప్పుడు అప్పుడు మీ అమ్మాయిలో కూడా మార్పు వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నేను మీకు ఒక బుక్ రికమెండ్ చేస్తాను మేడం. ఈస్టర్న్ బాడీ వెస్టర్న్ మైండ్ అని ఒక బుక్ ఉంది, అనోడియా జోడియత్. మీరు అది చదవండి. అందులో ఒక్కొక్క చక్ర దాని యొక్క ఆ చక్ర ఎందుకు బ్లాక్ అవుతుంది, ఎలాంటి కారణాల వల్ల, ఎలాంటి ఎనర్జీ ఉండడం వల్ల బ్లాక్ అవుతుంది, మనలో ఎలాంటి ఆలోచనలు ఉండడం వల్ల బ్లాక్ అవుతుంది అనేటువంటి విషయం మీద చాలా డీటెయిల్ గా ఇచ్చారు. అది కనుక మీరు చదివినట్టయితే కనుక మీలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మీలో మార్పు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ. బుక్ పేరు ఇంకోసారి. హలో, బుక్ పేరండి ఈస్టర్న్ బాడీ వెస్టర్న్ మైండ్ అని క్లియర్ గా పేరు చెప్పండి ఇంకొకసారి. ఈస్టర్న్ బాడీ వెస్టర్న్ మైండ్. ఓకే, దొరుకుతుంది. yes madam. సార్ ఆథర్ పేరు సార్? ఓకే సార్. అనోడియా. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, షుగర్ కి ఓకే చెప్పండి మేడం. షుగర్ కి ఏదో అడుగుతున్నారు. ఇంకొక క్వశ్చన్ సార్, మేము షుగర్ బీపీకి వచ్చేసి షుగర్ బీపీకి మెడిసిన్ తీసుకుంటున్నాము. అది ఇప్పుడు మెడిటేషన్ ఉంటుందా? హలో జ్యోతి మేడం, మీకు సిగ్నల్ లేదు మేడం. జ్యోతి మేడం, మీకు సిగ్నల్ చాలా మెడిసిన్ తీసుకోవాలా? మీరు ఒకసారి చాట్ లో పెట్టండి మీ డౌట్ ఏమనేది, చాట్ లో పెట్టండి. మీ సిగ్నల్ చాలా తక్కువ ఉంది. మేడం, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి ఫిజికల్ ప్రాబ్లం అయినా సరే, మెంటల్ ప్రాబ్లం అయినా సరే, ఎమోషనల్ ఇష్యూస్ అయినా సరే, మీరు ధ్యానం చేస్తే ఆటోమేటిక్ గా అలైన్మెంట్ కి వచ్చేస్తుంది. దీని గురించి మీకు డీటెయిల్ గా కావాలంటే ఈ యు ఆర్ ద ప్లాసిబో బుక్ చదవండి, దాంట్లో చాలా డీటెయిల్ గా ఉంది. రెండవది, మనలో ఎమోషనల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ ఈ మూడు ఇన్విజిబుల్ గా ఉంటుంది. మనకు ఫిజికల్ రియాలిటీ మాత్రమే మనకు కంటికి తెలుస్తుంది. సో మీ శరీరంలో ఒక రోగం ఉందంటే దానికి కారణం ఏంటంటే ఈ మూడిటి యొక్క, అంటే ఫిజికల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్, ఈ మూడు బాడీస్ లో ఎక్కడో తేడా కొట్టింది, ఎక్కడో ఏదో సరికానిది ఏదో ఉంది. మీరు దాన్ని కరెక్ట్ చేసినట్టు అయితే ఆటోమేటిక్ గా ఫిజికల్ రియాలిటీ మారిపోతుంది. కాలికి దెబ్బ, ఏదైనా మానసికంగా ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి, లోపలనే మీలో లోపలనే సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ అయింది. ఎస్ మేడం. థ్యాంక్ యూ. శశికళ మేడం, మీరు మాట్లాడండి. నమస్తే. ఈ రోజు చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా ఉండింది. చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది మాకు. ప్రాబబ్లీ నాకు ఆ సైంటిఫిక్ టర్మ్స్ చాలా ఉపయోగించారు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకాల్ ఆల్ దట్ సైంటిఫిక్ టర్మ్స్.
అట్ ద సేమ్ టైం నాకు ఇప్పుడు మీరు ఈ పిరమిడ్ దీని ముందు కూర్చొని ధ్యానం చేస్తే గనక, లేక పిరమిడ్ కింద ఆశించాలి అనేలాగా చెప్పారు. సో ఇప్పుడు నార్మల్ ఒక ఇంట్లో ఆ పిరమిడ్ ని ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఎలాంటి తీసుకోవాలి అనేది మీరు కొంచెం గైడ్ చేస్తే ప్రాబ్లీ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ టు బై ఇట్. ఎస్పెషలీ బెడ్ పైన ఒక 3 feet పైన మనం హ్యాంగ్ చేసుకోవచ్చు మేడం. బట్ మెడిటేషన్ అప్పుడు అది అక్కడ అవ్వదు కదా. సో యూజువల్లీ ఇట్ విల్ బి ఓన్లీ పడుకున్నప్పుడు మాత్రమే అది అక్కడ ఉంటుంది. మెడిటేషన్ మెడిటేషన్ మీరు ఎక్కడ చేయాలనుకున్నా అక్కడ అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. 2 feet by 2 feet. అదే ఇంట్లో మీకు స్పేస్ ఉన్నట్టయితే 6 by 6 సైజు పిరమిడ్ మనకు దొరుకుతున్నాయి. అల్యూమినియంలో, కాపర్ లో దొరుకుతున్నాయి. సో ఒక మనిషి 6 by 6 లో కూర్చున్నట్టయితే కనుక కరెక్ట్ గా కింగ్స్ ఛాంబర్ పాయింట్ అనేది హార్ట్ చక్ర దగ్గరకు వస్తుంది. సో ఇట్స్ అన్ ఐడియల్ సైజ్ అనమాట ఫర్ ఎవ్రీ ఒక హ్యూమన్ బీయింగ్. సో అందులో మీరు నైట్ పండుకోవచ్చు కూడా. కింగ్ సైజ్ బెడ్ సైజ్ వస్తుంది అనమాట. కింగ్స్ బెడ్ ఆ సైజ్ వస్తుంది. మళ్ళీ మీరు విషయం చెప్పారు, ఈ క్రిస్టల్ కూడా ఉంటే పిరమిడ్లుగా ఇట్ వుడ్ ఎలిమినేట్ ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్ అనేసి మెన్షన్ చేశారు. సో అది హీలింగ్ ఎక్కువ జరుగుతుందండి. సో అది ఎలా యూస్ చేస్తారు? క్రిస్టల్స్ లో దాదాపు 2600 రకాలు ఉన్నాయి. 2600 వెరైటీస్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి. అందులో అన్ని చక్రాస్ కి సంబంధించి ఒక క్రిస్టల్ ఉంటుంది. 8th చక్రాకి సంబంధించిన ఒక క్రిస్టల్స్ ఉన్నాయి. అలాగే ఇండివిజువల్ గా ఒక్కొక్క చక్రానికి సంబంధించిన ఒక క్రిస్టల్స్ ఉన్నాయి. అలాగే వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంది దానికి రిలేటెడ్ గా కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి. సో జనరల్ గా మెడిటేషన్ కన్నప్పుడు క్లియర్ క్వార్ట్జ్ ఆర్ వైట్ క్వార్ట్జ్ కానీ, క్లియర్ క్వార్ట్జ్ కానీ, లేకుంటే స్మోకీ క్వార్ట్జ్ కానీ వాడచ్చు జనరల్ గా. తర్వాత రోజ్ క్వార్ట్జ్ వాడినప్పుడు మీకు మెడిటేషన్ చాలా సూదింగ్ గా ఉంటుంది. కొందరికి ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు అంటే చాలా హైపర్ గా ఉంటున్నారు, వాళ్ళు వచ్చేసి బ్లాక్ టర్మలిన్ అని ఒక క్రిస్టల్ ఉంది, అది వాడచ్చు అనమాట. సో ఇట్స్ డిఫరెంట్ పర్పసెస్ కి డిఫరెంట్ క్రిస్టల్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఒక మేము నార్మల్ పర్సన్ హౌ టు ఐడెంటిఫై ఏ క్వార్ట్జ్ క్రిస్టల్ మనకు కావాలి అనేది విత్ గైడెన్స్ తీసుకోవాలా ఎలా? మీరు క్లియర్ క్వార్ట్జ్ అంటే చాలా ఒక గ్లాస్ లాగా ఉంటుంది, బట్ కొన్ని ఇన్క్లూషన్స్ ఉంటాయి అనమాట. ఇట్స్ నాట్ సో క్లియర్. సమ్ స్టోన్ కాబట్టి న్యాచురల్ ఫార్మేషన్స్ కొన్ని ఉంటాయి. అది ఒకటి. రెండవది దీంట్లో డూప్లికేట్స్ చాలా వస్తున్నాయి మార్కెట్ లో. అది మీరు చేతిలో తీసుకొని యూ కెన్ ఫీల్ అనమాట న్యాచురల్ స్టోన్ ఎలా ఉంటుంది, తర్వాత సింథటిక్ స్టోన్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒక టచ్ తోనే మీకు తెలిసిపోతుంది. మూడవది ఒక 2 క్రిస్టల్స్ తీసుకొని ఇట్లా రబ్ చేసినప్పుడు స్పార్క్ వస్తుంది, అదే సింథటిక్ అయితే రాదు మీకు. నాలుగోది ఏంటంటే జనరల్ గా క్రిస్టల్ రొంచేపు అలా వదిలేస్తే ఇట్ విల్ బికమ్ కూల్. మీరు అలా పట్టుకున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. ఆ టెంపరేచర్ డిఫరెన్స్ బట్టి కూడా వీ కెన్ ఐడెంటిఫై. సో క్రిస్టల్ అనేది అది క్రాక్ ఉందా లేదా అదొకటి చూసుకోండి మేడం. క్రాక్ ఉందంటే తీసుకోకండి, అదొకటి చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఎవరికైనా క్రిస్టల్స్ లేదంటే పిరమిడ్స్ కావాలంటే నన్ను కానీ లేకుంటే అనిరుద్ని కానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మళ్ళీ నాకు మీరు చెప్పిన బుక్స్ నేమ్స్ నాకు మెసేజ్ లో పెడితే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. షూర్ మ్యామ్. నేను అనిరుద్ నీకు పంపిస్తే నువ్వు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారా? షూర్ సార్. ఓకే, ఐ ఫార్వర్డ్ టు అనిరుద్ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్స్, వేరే ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి, నేను చేస్తాను. మమత మేడం. మమత మేడం ఎక్కడ వెళ్ళిపోయారు? హలో, చెప్పండి మేడం. నమస్తే సార్. మీరు చెప్పారు కదా 36 hours మెడిటేషన్ లో కూర్చున్నామని. అట్లయితే నేను ప్రతి
ఒక్కొక్కసారి కూర్చున్నప్పుడు నిద్రలో పోయినట్లు ఉంటుంది. థాట్‌లెస్ స్టేజ్‌కి పోతాము. నిద్రలో పోయినట్లు ఉంటుంది. అది మెడిటేషనా? లేకపోతే నిద్ర? 36 అవర్స్ అన్నప్పుడు నాకదే డౌటొచ్చింది. నిద్ర రాదా? అది ఓన్లీ థాట్‌లెస్ స్టేజ్‌లోనే ఉంటారా 36 అవర్స్? అవును మేడం. కంప్లీట్ థాట్‌లెస్ స్టేటే. నిద్రపోవడానికి అక్కడ ఈ ఛాన్స్‌లో నిద్రపోయినా కూడా ఎంతసేపు నిద్రపోతాం? 5 గంటలు, 6 గంటలు నిద్ర మళ్ళా మెలుకువ వస్తుంది కదా! ఇది కళ్ళు మూసుకొని తెరిచే లోపల 36 అవర్స్ అయిపోయింది. అట్లనా సార్? అదే ఆశ్చర్యం అనేది. ఇప్పుడు ఏదన్నా మేము 2 అవర్స్ కూర్చున్నామంటే ఫుల్ థాట్‌లెస్ స్టేజ్‌కి పోయి నిద్రపోయినట్లు ఉంటుంది. అది మెడిటేషనేనా అది అని నాకు మెడిటేషన్ ఎప్పుడు ఎందుకంటే డౌట్ బీటా స్టేట్‌కి పోయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు డీప్ రిలాక్సేషన్ ఇది వస్తుంది. అప్పుడే మనం నిద్రపోయామనిపిస్తుంది. ఎందుకంటే రెండోది అలా అనిపిస్తుంది. మీరు థాట్‌లెస్ స్టేట్‌కి వెళ్ళినప్పుడు మీరు రికగ్నైజ్ చేయలేరు. ఓకే. ఓకే సార్. మీరు మైండ్‌తో రికగ్నైజ్ చేయలేరు. ఓకే. ఓకే. మీరు అక్కడ ఏ రూపంలో ఉంటారంటే పూర్తి కాన్షియస్‌నెస్ రూపంలో అంటే మీరు అవేర్‌నెస్ రూపంలో ఉంటారు. సాక్షిభూతంగా ఉంటారన్నమాట. ఓకే. ఓకే. అదొక డౌట్ ఉండింది. థాంక్ యూ వెరీ మచ్. అంటే అది అనుభవంతోనే వస్తుంది మేడం. అది కొన్ని నేను కూడా మాటల్లో చెప్పలేను అది. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఆశా మేడం మాట్లాడండి. పేరు ఆశారాణి. మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పినప్పుడు ఒక అతనికి అదే హెల్త్ బాలేనప్పుడు పిరమిడ్ లో కూర్చోబెట్టి సౌండ్ వేవ్స్ పెట్టారు అన్నారు కదా. అది వేవ్స్ అనేవి మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు అది గైడెడ్ అలా పెట్టుకుంటాం కదా, అలాంటివా సార్? లేదు, అక్కడ ఇన్స్ట్రుమెంట్ పెట్టారు. ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో అది జరిగింది రష్యాలో ఒక ల్యాబ్ లో జరిగింది. వాళ్ళు స్పెసిఫిక్ గా ఇన్స్ట్రుమెంట్ తో ఆ వేవ్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. అది ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా సార్ వాళ్ళకి? లేదు, అవసరం లేదు. అది ఎక్స్పెరిమెంట్. అది ధ్యానం కాదు, ధ్యానంలో కాదు. అది బాడీ హెల్త్ క్లియరింగ్. బాడీ హెల్త్ క్లియర్ అయిపోయింది. ఓకే సార్. అదే సౌండ్ వేవ్స్ అనేవి ఎలాంటివి యూజ్ చేశారు అని. అది ఇన్స్ట్రుమెంట్ మేడం. అది సౌండ్ వేవ్స్ ని ఏదో పేరు మర్చిపోయాను. అది ఏదో ఉంది. అది ల్యాబొరేటరీలో ఫిజిక్స్ ల్యాబొరేటరీ, నాకు కరెక్ట్ గా పేరు గుర్తుకు రాలేదు కానీ ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ తో పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో దాన్ని ఆ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే సార్. సంథింగ్ లైక్ ఏదో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాంటిది అనుకోండి. ఓకే ఓకే సార్. తర్వాత వర్షం రావడానికి పిరమిడ్ పైన సిల్వర్ ఆక్సైడ్ యూజ్ చేస్తారు అంటే అదొక పాదరసం లాంటిది కదా సార్? పాదరసం వేరు, సిల్వర్ ఆక్సైడ్ వేరు మేడం. ఇది కెమికల్ సిల్వర్ ఆక్సైడ్. పాదరసం అంటే మెర్క్యూరీ. అవును సార్. అది వేరు, ఇది వేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, వేరే ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే మనం సెషన్ ఎండ్ చేసుకుందాం. మెడిటేషన్ ఉంటుందా? ఒక్క 5 minutes చేసేసి వెళ్తాం సార్. ఎందుకంటే ఎప్పుడు చేస్తాము. 5 minutes అన్నట్టు. మీరు ఏమైనా గైడ్ చేస్తారా, గైడెడ్ మెడిటేషన్ లాగా, లేకపోతే? గైడెడ్ మెడిటేషన్ ఏం లేదు కదా. నెక్స్ట్ టైం నేను చేస్తాను. కనీసం ఒక 20 minutes అన్నా ఉండాలా. సో లెట్ us 5 minutes లో విల్ కన్క్లూడ్. మ్యూజిక్ పెట్టేసి. ఓకే సార్. చాలా నచ్చింది సార్ అందరికి మీ సెషన్. మెసేజ్ల మీద మెసేజ్లు వస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మీరు ఉండండి మెడిటేషన్ కి. మేము ఒక 5 minutes కూర్చుంటాం. నేను కూడా 5 minutes ఉంటాను మెడిటేషన్ చేసేవాళ్ళు. ఓకే ఓకే డాడీ, మెడిటేషన్ మ్యూజిక్ పెట్టండి, నేను మీకు కో హోస్ట్ చేస్తున్నా. మాస్టర్స్ అందరూ కళ్ళు మూసుకోండి. ఒక 2 minutes లో మ్యూజిక్ వస్తుంది. అద్దాలు ఉంటే తీసేయండి.
శ్వాస మీద మాత్రం మన ధ్యాస పెట్టుకోవాలి. Be with your natural breathing nostrils.